బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. గుంతలు ఉన్నాయి, పూడ్చండి మహాప్రభు అన్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు? తను సైగతో శాసించి పని చేపించాల్సింది పోయి పలుగు పార పట్టుకొని మీరెందుకు వెళ్ళారు? కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా లెక్క చేయట్లేదంటారా, ఎమ్మెల్యేని లెక్క చేయట్లేదంటారా, మేయర్ని లెక్క చేయట్లేదంటారా అన్నది మీరే ఆలోచించండి. ప్రభుత్వం చేతకానితనం అది? ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఏముందండి? అధికారులు పని చేయలేదంటే మీ చేతకానితనం అనుకోవచ్చు కదా. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయినా ఆయన ఇంటిపై దాడి చెయ్యకూడదు అన్న విషయం మీకు తెలియదా మేడం? దాడి చేస్తే కదండి, దాడి చేయకూడదు అంటే దాడి చేయలేదు. కార్లు బద్దలు కొట్టడం ఏంటి, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏంటి? మీరు నేను స్వయంగా బద్దలు కొట్టడం చూసారా? మరి మిమ్మల్ని ఏమని ఎందుకు పెట్టారు? బెయిల్ రాని మీరు ఎలా బయట తిరుగుతున్నారు, అసెంబ్లీకి ఎలా వెళ్తున్నారు, అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ఎలా మాట్లాడుతున్నారు? అధ్యక్ష, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని, ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది. కానీ ఆ వీధిలో కాపురం ఉంటారు కదా మేడం, వేల మంది అక్కడికి వెళ్ళి ఒక విధ్వంసం సృష్టిస్తుంటే మీకు ఓట్లేసిన పాపానికి మీకైనా కావచ్చు, వాళ్ళకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు, బిక్కుమంటూ వాళ్ళ ఇంట్లో ఉండాలా మేడం? పార్టీ మీద దాడి చేశారు చూసారా, ఎక్కడ వాళ్ళు లేకుండా అలా చేపించేదాన్ని నేను కూడా. ఇలాగే మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. ఒకసారి పరామర్శలకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అన్నారు. ఈ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు ఇది? జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులే అమ్ముకోవాలంటే మీరు ఏ స్థాయిలో ఆలోచించారు దాడుల గురించి? అసలుకి మీరు మంచి పనులుగా భావించే మంచి పనులు పదే పదే చేస్తే, ఖండించాల్సిన పని మాకు పదే పదే పడితే వస్తాం. ఇది తప్పు, అంబటి రాంబాబు ఇంటికి పైన దాడి చేయడానికి తప్పు, నిప్పు పెట్టడం తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పార్టీ ఆమెని గప్చుప్ అనింది. ఆవిడ ఒక రివర్స్గా మాట్లాడే వీడియోలన్నీ చాలా ఉన్నాయి. పార్టీని కించపరిచే విధంగా ముందుకు వెళ్తూ వాళ్ళ సిద్ధాంతాలని తూట్లు పొడిచే విధంగా నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రోజా గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రోజా గారు వచ్చారు, పొట్టమ్మాయి అది ఇదని కొంత బాడీ షేమింగ్ చేస్తూ మాట తప్పు. ఆవిడే తప్పు మాట్లాడలేదు, అందులో నాకేం తప్పు అనిపించలేదు. బాడీ షేమింగ్ అని ఆవిడకి ఆ స్పృహ ఉండాలి తప్ప ఆవిడ అన్నదాన్ని నేను కాదు అని అనట్లేదు. నేను ఈరోజు పొడుగు అని చెప్పలేను కదండి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ఆమె రాజకీయాలకు కొత్త. నేరుగా ఆమెను చూస్తే తప్పితే ఆవిడ ఎవరో పెద్దగా గుర్తుపట్టలేని నాయకురాలు ఆమె. అయితే ఇటీవల కాలంలో ఒక సంఘటనలో ఉరుములా ఉరిమారు, మెరుపులా మెరిశారు. తనదైన స్థాయిలో ఒక ఒదుటున దూకి తానంటే ఏమో నిరూపించుకున్నారు. ఈ పోరాటంలో ఆమె పార్టీ అధిష్టానం దృష్టిలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిలో కూడా పడ్డారనమాట. ఇక భవిష్యత్తులో కూడా పార్టీ జోలికి ఎవరైనా వచ్చినా, పార్టీ అధినేత జోలికి వచ్చినా, ఆయన్ని పల్లెత్తి మాట్లాడినా ఇదే స్థాయిలో అడుగులు ఉంటాయి అని ఆమె మరొకసారి హెచ్చరిస్తున్నారు. అసలు ఏంటి ఆ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, అసలు రాజకీయంగా ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను గుంటూరు వచ్చాను. ఆవిడ ఎవరో కదా అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆవిడే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. గల్లా మాధవి గారు అంటే మొన్నటి వరకు పార్టీలో పెద్దగా విలువ లేదబ్బా, నాకు పార్టీ నాయకులు ఒకవైపు, ఎంపీ అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని గారితో సరిగ్గా సంబంధాలు లేవు, కోలుమూడు నాని గారు గుంటూరు మేయర్తో సరైన సంబంధం లేదు, ఆలపాటి రాజా గారితో సంబంధం లేదు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారితో సంబంధాలు, ఎటు చూసినా ఇబ్బందులే, పార్టీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవట్లేదు, ఏముందులే అని మాత్రమే వింటూ వచ్చామన్నమాట కొంతవరకు. అది ఏంటో అది వాస్తవమో లేదో నాకు తెలియదు, వింటూ వచ్చాం బయట పబ్లిక్లో. అంటే తన నియోజకవర్గంలో అభివృద్ధి కూడా జరగలేదు, పలుగు పార పట్టుకొని రోడ్డుపైకి వెళ్ళింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా పలుగు పార పట్టుకొని రోడ్డుపైకి వెళ్ళి తానే గుంతలు పూడ్చింది, మట్టి వేసింది అంటే ఎంత అసంతృప్తి ఉంది ఆమెపై, ఎంత
వివక్షత ఉంది అనేది పెద్ద చర్చ జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్లౌట్ అంబట్ రాంబాబు ఇంటి పెద్ద ఆడి చేసింది ఎవరు? గల్లా మాధవి దంపతులు. వామ్మో, ఆమెకి ఇంత ధైర్యమా ఏంటి? వెంటనే పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చర్చించుకునే స్థాయికి వెళ్ళారు. ఏంటి మేడం అసలు? అంటే మీరన్నట్టుగా విలువ లేదు, పార్టీలో వాల్యూ లేదు, పలానా నాయకులతో సయోధ్య లేదు అని అంటే ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే విలువ లేదు అంటే ఏ కారణాలు, లేదంటే దేన్ని ఆధారం చేసుకొని విలువ లేదు అన్నారు? ఇక్కడ నాకు వాళ్ళ దగ్గరికి ఏదైనా అంశం మీద వెళ్ళినప్పుడు, నా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని నేను అడిగినప్పుడు, లేదా ఇక్కడ పలు అంశాలు జరిగే అంశాలను వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళినప్పుడు నాకు సమాధానం రాని సందర్భం కానీ, దానికి ఒక పరిష్కారం రాని సందర్భం కానీ లేదు. సో వాల్యూ ఇవ్వడం అంటే ఏంటో నాకు తెలీదు, మీ వరకు వాల్యూ ఇవ్వడం ఏంటో నాకు తెలియదు. కానీ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్థానిక సమస్యల్ని అధికారుల దృష్టికి, లేదంటే ఆ పైన ఇక్కడ జరగనప్పుడు పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అది వాళ్ళు సానుకూలంగా తీసుకొని దానికి పరిష్కారాన్ని ఇస్తే దానికి విలువిచ్చినట్టే నేను భావిస్తాను. సో ఆ విధంగా చూసుకుంటే నాకు చాలా గొప్ప విలువే ఇచ్చారని నేను అనుకుంటాను. మరి గుంటూరు మేయరు కోలుము నాని గారే కదా, మీరు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, ఆలపాటి రాజా గారు ఉన్నారు. మరి మీకు అంత వాల్యూ ఉన్నప్పుడు మీ నియోజకవర్గ పరిధిలో ఇటు గుంటూరు మెయిన్ రోడ్లోనే ఇక్కడ గుంతలు ఉన్నాయి, పూడ్చండి మహాప్రభు అన్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు? అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కనుసైగతో శాసించి పని చేపించాల్సింది పోయి పలుగుపార పట్టుకొని మీరు ఎందుకు వెళ్ళారు? అదేనండి, ఇప్పుడు కార్పొరేషన్లో వచ్చినప్పటి నుంచి మనం పరిణామాలు తీసుకుంటే సదరు అధికారులు, నేను పదే పదే చెప్తూ ఉన్నాను, కొంతమంది అధికారులకి ఇంకా గత వాసనలు వదలలేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా విధి విధానాలు జరుగుతున్నాయి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే సందర్భంగా ఈ విషయానికి కూడా రోడ్లు పూడ్చండి, గుంటలు పూడ్చండి, ఇది సంవత్సరం నుంచి ఆ కార్పొరేషన్ అధికారులకి విజ్ఞప్తుల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా మౌఖికంగా ఎన్నోసార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా అడగడం జరిగింది. సరే, కార్పొరేషన్ వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదన్న భావంతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా లెక్క చేయట్లేదంటారా, ఎమ్మెల్యేని లెక్క చేయట్లేదంటారా, మేయర్ని లెక్క చేయట్లేదంటారా అన్నది మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని విధాలుగా కూడా అభ్యర్థించినా, అడుగుతున్నా, కలెక్టర్ ద్వారా కూడా వెళ్ళినా కూడా చెయ్యని పని ఎందుకు చేయట్లేదు అని ఆలోచిస్తే చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల్ని అక్కడి నుంచి కదిలించడం, లేదు అని అంటే అక్రమంగా కట్టడాలు కట్టేసుకుంటున్న వాళ్ళు, బడా బడా ప్రజల్ని, బిజినెస్ మ్యాన్ని వదిలేసి చిన్న చిన్న వాళ్ళు 100 గజాల్లో కూడా ఇల్లు వేసుకోలేని వాళ్ళ మీద పడడం, ఇలాంటివన్నీ గమనించిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగానే ఈ అధికారులు పనిచేస్తున్నారని అవగాహనకు వచ్చి అప్పుడు బయటకు వచ్చి ఆ పని చేయడం జరిగింది తప్ప అంటే కేవలం అధికారులు చేయట్లేదు అనడానికి కారణం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు అన్న ఏకైక మెసేజ్ ఇవ్వడం కోసం. అంటే మీ ప్రభుత్వం చేతకానితనమాది? ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఏముందండి? ఏ అధికారి ఉన్నా, ఐఏఎస్ అయినా అంటారు కదా, దేశానికి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా, ఎంత పెద్ద అధికారైనా ఖద్దర్ కింద పని చేయాల్సిందే, ఖద్దర్ మాట వినాల్సిందే, కాదంటారా? కాదండి, ఎందుకంటే పాత వాసన పోలేదంటారు. కొత్తగా మీరు వచ్చారు, పని చేయించుకోవాల్సిన ధర్మం మీపై ఉంది. పిల్లలు సరిగా పెరగలేదు అంటే తల్లిదండ్రులు తప్పు కదా అది. కాదండి, అలా అధికారులు పని చేయలేదంటే మీ చేతకానితనం అనుకోవచ్చు కదా. లేదండి, కాదు, ముమ్మాటికి కాదు. ఎందుకంటే మీరన్న సంస్కృతి కొందరి రాజకీయ నాయకుల దగ్గర ఉంది. వాళ్ళ ఏది వాడి కనుసైగల్లో అధికారులు పనిచేసే విధి విధానం ఉంది. వాస్తవానికి ఏ అధికారి కూడా ఒక రాజకీయ నాయకుడి కనుసైన్యంలో పనిచేయాల్సిన అవసరం లేదు. అతను చదువుకొని ఉన్నత విద్య అధిరోహించి ఎగ్జాములు పాస్ అయ్యి వచ్చి ఇక్కడ విధి నిర్వహణ ఒక ఎమ్మెల్యే కోసం చేయాల్సిన అవసరం లేదు. ఇటు ఎమ్మెల్యేలు అటు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన పని అక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుందే తప్ప ఎక్కడా కూడా ఈయన వాళ్ళ మాట వినడమో వాళ్ళు వీళ్ళకు అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇద్దరు సమన్వయంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నన్ను వెళ్ళకపోతే బదిలీలు, పోస్టింగ్లు లేకోకుండా హెడ్ ఆఫీస్లో రిపోర్ట్లు ఇవే కదా మేడం జరిగేది. అదేనండి, అది కూడా నేను చెప్పేది అదే. ఒక్కొక్క రాజకీయ నాయకుడు వాళ్ళ అధికారం అంటే ఇది ప్రజాసేవ కాదు, ఇది నాకు వచ్చిన పెత్తనమో అధికారమో అనుకునే పరిస్థితుల్లో మీరు చెప్పే జరుగుతాయి తప్ప ప్రజాసేవకే వస్తున్నప్పుడు అధికారులు కూడా ప్రజాసేవ చేస్తాము అని పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినప్పుడు ఇద్దరిది కామన్ కాజ్ అవుతున్నప్పుడు నేను ఇలా ఉండను అలాగా అని అధికారులు కనుక ప్రవర్తిస్తే అది తప్పు అవుతుంది.
ప్రజాస్వామ్యం గురించి ప్రజాసేవ గురించి ఇంత చక్కగా మాట్లాడారు మేడం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నాయకుడు, ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయినా ఆయన ఇంటిపై దాడి చేయకూడదు అన్న విషయం మీకు తెలియదా మేడం? దాడి చేస్తే కదండి, దాడి చేయకూడదు అంటే దాడి చేయలేదు. ఏం చేశారు మళ్ళా? మేము క్వశ్చన్ చేయడానికి కారణాలు అలా కొట్టారా పోయి? లేదండి, వెళ్ళి మాకు క్షమాపణ కోరుతున్నాం మేము అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచోవడం జరిగింది. మా మహిళలతో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులను మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినా లేదా పిలిచి మాట్లాడినా చెప్తారు. అక్కడ సదరు పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము ఆయనతో క్షమాపణ కోరడానికి వచ్చాం, మాకు క్షమాపణ చెప్పించండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. అది అక్కడ జరగలేదు. మీరు ఎప్పుడు చెప్పిస్తే అప్పుడు దాకా నేను నుంచుంటానని చెప్పడం జరిగింది. అంతవరకే జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు దానికి నాకు సంబంధం లేదు. మరి మిమ్మల్ని ఏమని ఎందుకు పెట్టారు? అక్కడ ప్రెమిసెస్లో ఉన్నాను కాబట్టి పెట్టాము అని చెప్పి సదరు పోలీస్ అధికారులు చెప్పారు. మీ హస్బెండ్ని కేసులో పెట్టారు, మిమ్మల్ని ఏమని పెట్టారు? ఎమ్మెల్యే మీరు. అవును. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంతవరకు బెయిల్ కూడా లేదు. అవును. బెయిల్ లేకోకుండా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీరు. అది పెద్ద క్రైమ్ మేడం, చట్టం ఒప్పుకోదు. కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుంది. వాస్తవమా? 100% కాదండి ఇది. ఎలా మీకు బెయిల్ లేదు? బెయిల్ రాని మీరు ఎలా బయట తిరుగుతున్నారు? అసెంబ్లీకి ఎలా వెళ్తున్నారు? అసెంబ్లీలో అధ్యక్ష అంటూ ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి? తప్పు జరగాలి, తప్పు జరిగింది, మీరు నాకు మా ఇంటి మీదకి వచ్చారు, ఇవన్నీ ఇందులో పెట్టండి, అందులో పెట్టండి, ఇందులో పెట్టండి, నేను 100 చెప్తానండి. అది జరుగుతుందా లేదా, కరెక్టా కాదా అని నిర్ధారణ చేసుకొని పోలీస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ అధికారులు వచ్చి మీరు పలానా దాంట్లో ఇదిగా ఉన్నారు, ఇది మీరు ఈ నిందితులుగా ఉన్నారు అని చెప్పి మా దగ్గరకు వచ్చి చూపించి మమ్మల్ని ప్రశ్న అడిగితే దానికి మేము సహకరిస్తాం. అది పిలిచలేదంటారా? పిలిచలేదు. స్టేషన్ బెయిల్ ఇవ్వలేదంటారా? మరి కేసులు ఎందుకు నమోదు చేశారు మీ మీద? ఏమనగా ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు చేశారు, దానికి ఏ కారణాల చేత చేశారు, ఏ ఆధారాలతో చేశారు, నా మీద నా చేతిలో ఆయుధం ఉందా, లేకపోతే నేను ఇది చేశాను అన్నదానికి ఆధారాలు ఉన్నాయా, అక్కడ వాళ్ళు ఇల్లు పగలడానికి నాకు ఏ కారణాల చేత మీరు దాన్ని ఇలా చేశారు, పట్టుకున్నారు, లేదా పలానా శిక్ష నాకు ఇవ్వాలి, పలానా కేసు నా మీద పెట్టారు, ఏ ఆధారాల చేత పెట్టారు అన్నది కూడా నా ప్రశ్న కూడా అదే. అలా పెట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై అంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వెళ్ళి మూకుమ్మడి దాడి చేశారు. విచక్షణ కార్లు, మహిళలు సైతం కార్లు పగలగొట్టారు, నిప్పు పెట్టారు, లోపలికి చొరబడ్డారు. ఆ చొరబడిన వాళ్ళు గల్లా రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా ప్రజాస్వామ్యం పైన మీకు గౌరవం ఉంటే, ఒక ఎమ్మెల్యేగా గౌరవం ఉంటే మీరు దాన్ని ఖండించిండాలా? అరే దాడి చేయకూడదు, మనం శాంతియుతంగా ఇక్కడ కూర్చోవాలి, అతనితో క్షమాపణ చెప్పించుకోవాలి, అదే మన విధి, మనకు దాడులొద్దు, శాంతియుతంగా పోతామని ఎందుకు చెప్పలేకపోయారు? 100% ఆ రోజు చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే సారీ కోసం మేము వెళ్ళామో ఈ కొంతమంది ఉద్రేకంతో ఉన్న నాయకులు లోపలికి జొరబడ్డారో, ఆ జొరబడిన నాయకులు అక్కడ ఆయన ఏమైనా చేస్తారన్న భయంతో మా భర్త లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం ఆయన చేశారు. బయట ఉన్న నేను ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తున్నారు, అక్కడ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఉంటే ఇది ఇంకా పేటరేగిపోతుంది, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్తే మేము దీన్ని సిచ్యువేషన్ని మా చేతిలోకి తీసుకొని హ్యాండిల్ చేయగలుగుతాం అని ఆ రోజు అక్కడ అధికారులు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పగల కొడుతున్నారు అనగానే వాళ్ళని వెనక్కి రమ్మని వాళ్ళని పిలవడం జరిగింది. అవి మీరు వీడియోలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీకు. నేను దాడి చేయాలి అని అనుకున్నా, లేదా దీన్ని ప్రొవోక్ చేయాలనుకున్నా, వాళ్ళు కంప్లీట్గా ధ్వంసం చేయాలనుకున్నా ఆద్యంతం అక్కడే నుంచొని చేయించే పరిస్థితి. విధ్వంసం సృష్టించారు మేడం. మీరు క్షమాపణ కావాలన్నారు. అంబటి రాంబాబు గారు అలా మాట్లాడడం తప్పే అని అందరూ అంటున్నారు. ఓకే, ఒక విధంగా నేను కూడా దాన్ని ఖండిస్తాను, తప్పు, మాట్లాడడం తప్పు. కానీ ఆయన రియలైజ్ అయ్యి మీడియా ముందుకు వచ్చి నేను టెంపర్మెంట్లో టెన్షన్ అలా మాట్లాడేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, మహిళల గురించి తప్పు జరిగిపోయింది, తప్పుగా మాట్లాడాను ఆయన అన్నాడు. అంటే అది నేరుగా క్షమాపణ కోరినట్లనే. ఆయన తప్పు మాట్లాడాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఏదో నేను ఆవేశంలో మాట్లాడేశానని చెప్పిన తర్వాత కూడా దాన్ని అంగీకరించకుండా మళ్ళా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టడం ఏంటి మేడం? ఇప్పుడు పగలగొట్టారు, పగిలిపోయాయని అన్నారు కదా, నేను బయటకు వచ్చి మీడియా ముందు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, అది జరిగి ఉండకూడదు, మేము అలా పగలగొట్టడానికి అనుకొని వెళ్ళలేదు, బట్ జరిగిపోయింది అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను యాక్సెప్ట్ చేస్తాను లేదని పక్కన పెడతాను. నేను
మాటలు మాట్లాడడం వేరు, భౌతిక దాడులు వేరు. మాట తూలినాడితే జైలు, దాడులు చేస్తే నో అరెస్టు, నో కేసు. కేసు ఉందంటే నో అరెస్టు, ప్రశాంతంగా తిరుగుతున్నారు. మాట్లాడిన దానికి ఆయనపై కేసు పెట్టారు, జైలు పాలు చేశారు. ఆ కేసులో బెయిల్ వస్తే ఎప్పుడో 3 నెలల క్రితం ఇక్కడే మీ గుంటూరులో ఏదో సిఐని విధి నిర్వహణలో అడ్డుకున్నాడని చెప్పి దాంట్లో పీటీ వారెంట్ ఉందనేసి మళ్ళా అరెస్ట్, అట్లే మళ్ళీ రిమాండ్. ఈరోజు అతనికి బెయిల్ కూడా వచ్చింది. అది మేడం అతను మాట్లాడిన దానికి అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు కదా. అంత పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టి, ఇంట్లో మహిళలు ఉన్నారు పాపము, అసలు ఒక భయోత్పాతాన్ని సృష్టించారు అక్కడ. మళ్ళీ అట్లాంటప్పుడు దాడి చేసిన వారిని ఏం చేయాలి మేడం? అవునండి, ఈరోజు మీరు అన్నట్టుగా మాటలు కంటే చేతలు చాలా అది అని అన్నారు. నేను మీకు ఉదాహరణ చెప్పింది, నేను సారీ చెప్పిన దాన్ని ఖండిస్తున్నాను అన్న మాటకి, జరిగిపోయిన అంశానికి ఖండిస్తున్నాను అనే మాట చెప్పడం ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పాను తప్ప, ఈ దాడికి ఆయన మాటకి ఒక కనెక్షన్ క్రియేట్ చేయడానికి నేను ఇందాక మాట్లాడలేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడేది తప్పే మేడం, క్షమాపణ కోరడం అదైనా కూడా మీరు చట్టం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారు, ఆ భాష మాట్లాడినందుకు అరెస్ట్ చేస్తారు, చేయక తప్పదు. జైలుకి పంపుతారు, అందరికి తెలిసిన విషయమే అది. అది మాకు తెలియదండి. మరి అది తెలియకోకుండానే ఒక ఎమ్మెల్యేగా మీరు ఎక్కడికి ఎలా వెళ్ళారు మేడం? అవునండి, ఈరోజు మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, మీరు మాట్లాడకూడని వ్యక్తి గురించి మాట్లాడారు. రాష్ట్ర సీఎం, 5 కోట్ల జనాభాకి ఆయన అధిపతి, అలాంటి వ్యక్తిని మీరు అనకూడని మాటలు మాట్లాడి, ఆల్రెడీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి, మీరు మాట్లాడి దానికి క్షమాపణ మేము కోరినప్పుడు మీరు నిజంగా మేము క్షమాపణ చెప్పాము అని అన్నారు. మరి మా రాజకీయ నాయకులు, మా అధినేతగా, ఈ రాష్ట్ర సీఎంగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను వెళ్ళి సారీ కోసం అడిగినప్పుడు మీరు అప్పుడు సారీ ఎందుకు చెప్పలేదు? ఒక్కరిగా వెళ్ళలేదే, మాపుతో వెళ్ళారు మీరు. ఎవరో ఒక మహిళ చెప్పు పట్టుకొని మరి హంగామా చేశారు. అసలుకి అవతల నుంచి ఆ మహిళలు, యువతల నుంచి ఈ మహిళలు, అసలుకి ఆడ కలబడతారు మహిళలంతా అని. అసలు గతంలో వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి వాళ్ళు దాడులకు వెళ్ళారు. పార్టీ కార్యాలయం, ఎవరికైనా పార్టీ కంటే దేవాలయంతో సమానము, పార్టీ కార్యాలయం మీదకి దాడులకు వెళ్ళారు. అది అప్పుడు తప్పు, అందరూ ఖండించారు కూడా. దానికి శిక్ష వాళ్ళకి పడింది, 11 స్థానాలకు పరిమితమై. ఇప్పుడు మళ్ళీ మీరేం చేస్తున్నట్టు మీరు అదే పాల్పడుతున్నారు. సరే, అంబటి రాంబాబు గారు మాట్లాడారనేసి వాళ్ళ ఇంటిపై దాడికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ కుటుంబం ఎంత భయపడిందో, ఎంత భయభ్రాంతులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ కుటుంబాన్ని మన పక్కన, సరే అంబటి రాంబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి ఓకే, అదొక శిక్ష అనుకుంటాం కాసేపు. కానీ ఆ వీధిలో కాపురం ఉంటారు కదా మేడం, వేల మంది అక్కడికి వెళ్ళి ఒక విధ్వంసం సృష్టిస్తుంటే మీకు ఓట్లేసిన పాపానికి, మీకైనా కావచ్చు, వాళ్ళకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు, ఓట్లేసిన పాపానికి బిక్కుమంటూ వాళ్ళ ఇంట్లో ఉండాలా మేడం? మీకు ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే అండి, మీరు అనుకుంటున్నట్టుగా బిక్కుగా అక్కడున్న స్థానికులు లేరు, వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం పొందారని చెప్తాను నేను. వాళ్ళు కూడా వచ్చి దాడులకు వచ్చారు. ఎందుకనంటే ఈ సంఘటనలో కామన్ మ్యాన్ కూడా భాగస్వాములు అవడం చాలా నాకు కూడా విడ్డూరంగా అనిపించిన పరిస్థితి. ఎందుకు అంటే ఆయన మాట జారిన విషయానికి కాదు, నాకు అర్థమైన అవగాహనకు వచ్చిన విషయం ఏంటి అని అంటే, ఈయన మాట తీరు వల్ల, ఈయన ప్రజాప్రతినిధిగా ఉంటూ చేసిన పనుల వల్ల ఇప్పటికీ కూడా, అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఆయన పక్కన పెట్టినప్పటికీ ఆయన మారని విధి విధానం వల్ల ప్రజలకి ఆల్రెడీ ఆయన పట్ల ఏ విధంగానూ ఒక సానుకూల అభిప్రాయం కానీ దృక్పథం కానీ లేదు. ఎన్నో మార్లు ఈయన నోటికి అదుపు లేదేంటి, ఈయనని ఎవరు ఖండించడం లేదేంటి, ఎవరు మాట్లాడడం లేదేంటి అనే ఒక అసంతృప్తి సామాన్య ప్రజల దగ్గర నుంచి నాయకుల దాకా ఉన్నది చెవులారా మేము వినడం జరిగింది. సో ఆ రోజు సంఘటనలో చుట్టుపక్కల వాళ్ళు భయాందోళనకు గురయ్యారు అని అంటే దీనికి నేను అంగీకరించను. కానీ ఖచ్చితంగా ఒక దాడి అంటున్న మీరు, ఎన్నో వేల మందిని తీసుకువెళ్ళాను అని అంటున్న మీరు కొంచెం ఒకసారి రీచెక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే స్టార్టింగ్ మహిళలతో వెళ్ళడం జరిగింది, నేను అక్కడ సుమారు 1 గంట కంటే కూడా ఎక్కువ లేను. నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కువ శాతం ఇలాంటి చర్యకి అదయ్యాయే తప్ప, నేను స్టార్టింగే కర్రల్ని కత్తుల్ని తీసుకొని 100 వేల మందిని తీసుకొని నేను వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది మాత్రం లేదండి. అంటే ఆ దాడుల్లో అబ్బూర్ మల్లి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. గతంలో ఆయన అంబటి రాంబాబు గారేంట ముఖ్య అంశాడుగా ఉండేవాడు, తర్వాత మీ పార్టీలోకి వచ్చాడు. అబ్బూర్ మల్లి కూడా ఉన్నారు అంటారు, వాస్తవం మేడం? ఆయన అనుచరుడుగా లేడండి. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఫస్ట్ నుంచి కూడా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా క్రియాశీలంగా టికెట్ కూడా ఆశించారు. ఇప్పుడు ఆ విషయంలో ఆయన లేడంటారు మేడం? ఆయన ఉన్నారండి.
ఆ దాడి విషయంలో ఆయన ఉన్నారా? ఉన్నారు. మళ్ళీ ఆయన ఎవరు వెంట ఆయన స్వతంత్రంగా వచ్చారా, మీరంతా గుంపుగా వెళ్ళారా మేడం? నాతో మహిళలు మాత్రమే వచ్చారు ఆ రోజు. ఆ ముందు ఇందాక మీరు అన్నట్టు ఒక మహిళ చొప్పు చూపించడానికి వెళ్ళినప్పుడు ఈ మహిళ పట్ల వీళ్ళు చాలా దాష్టికంగా బిహేవ్ చేయడం జరిగింది. మహిళలందరూ ఆమె వెంటబడి రాళ్లతో కొట్టి బూతులు తిడుతూ ఆవిడ వెంటబడి కొట్టడం జరిగింది. సో అలాంటి సంఘటన మళ్ళీ మేము వెళ్తే జరుగుతుందనే ఒక భయంతో నా భర్త వచ్చారు. ఆ సమయానికి నాతో పాటు వచ్చినప్పుడు చెప్తున్నాను, నా భర్త వచ్చారు, కొంతమంది నాయకులు తెలుసుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో ఈ మళ్ళీ కానివ్వండి, ఇంకా ఆ లోపల ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు మాత్రం నాతో అకంపెనీ అవ్వలేదు. బూతు పదాలు వాడిన మహిళల మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, బూతు పంచాంగం ఇప్పినందుకు అంబటి రాంబాబు గారిని వెంటనే అరెస్ట్ చేశారు మేడం. అసలు ఆ విధ్వంసం కేసులో గల్లా మాధవి గారిని ఏవన్గా పెట్టి కేసు నమోదు చేస్తే మిమ్మల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే స్పీకర్ ఏమైనా పర్మిషన్ ఇవ్వలేదా, లేకపోతే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారా? మిమ్మల్ని, మీ హస్బెండ్ని, సరే మిమ్మల్ని అంటే వదిలిపెట్టండి, ఎమ్మెల్యే కాబట్టి ఏదో అరెస్ట్ చేయలేదు, భయం ఉంటుంది అనుకోవచ్చు, మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్స్ ఉంటాయో ఉండవు పాపము. మరి మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మేడం? ఏం చేశానని అరెస్ట్ చేస్తారు? మరి ఎందుకు కేసు పెట్టారు మేడం? నేను అడుగుతుంది కూడా అదే కదండి. నేను ఏం చేశానని కేసు పెట్టారు. మీరు ఏంటండి స్క్వాష్ చేశారా? లేదండి. వేలేదా? ఏమి చేశానని కేసు పెట్టారన్నప్పుడు వెంటనే మీరు స్క్వాష్కి పోవచ్చు కదా. నా మీద ఏమి చేయకపోయినా కేసు బనాయించారు. వెళ్ళాలండి యాక్చువల్గా ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు దానికేముంది మేడం, మీరు కేకేసి అడ్వకేట్ వస్తాడు, దాని మీద స్క్వాష్ చిన్న సంతకం పెట్టండి మేడం, పొట్టిదా పొడుగుదా ఏదో ఒక సంతకం పెడతారు, అడ్వకేట్ పై కోర్టులో వేస్తారు. మీరు చేసేది ఏముంది, దానికి అసెంబ్లీకి దానికి సంబంధం. ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు చెప్పింది చట్టం వారు చుట్టం అనమాట. లేదండి, పవర్ గురించి ఇక్కడ నేను ఎప్పుడు ప్రస్తావించను, మాట్లాడను. ఇది పవర్ కి సంబంధించిన విషయం కాదు. అంతే కదా. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయకుండా మీరు నాకు పలానా శిక్ష వేస్తానో లేకపోతే పలానా సెక్షన్లు పెడతాను అని అంటే దానికి నేను 100% అంగీకరించను. నేను ఒక్కటే అడగదలుచుకున్నాను, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ మీద కేసు లేకపోతే మీరు దాడి చేస్తే ఎందుకు కేసు పెట్టలేదంటే నేనేమి చేశానని నా మీద కేసు పెట్టాలని మీరు అడిగే హక్కు ఉంది. అరే మీరు మీద ఏవన్గా మీపై ఎఫ్ఐఆర్ నమోదై ఉంది మేడం. అవునండి, ఎఫ్ఐఆర్ నమోదైనా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? చట్టం మీ చుట్టమైందనా, లేదంటే ఆయనకు చట్టం దూరం అయిందనా? చట్టం మా చుట్టం అయిందనో లేకపోతే ఇంకొకటో కాదు, దాని పని మీదే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే అరెస్టులు లేదంటే మీరు చెప్తున్నట్టుగా వారెంట్లు ఇలాంటివి అయితే జరగవు. ఎందుకంటే అక్కడ మేము ఎలాంటి నిర్ధారణ లేకుండా ఒక కేసు పెడితే అంగీకరించే పరిస్థితుల్లో మేము లేవు. మేడం మీరు అంగీకరించకపోవడం అనేది కోర్టు నిర్ధారిస్తుంది. అదంతా కూడా అరెస్ట్ చేయాలి, మళ్ళీ బెయిల్ తీసుకోవాలి, యాక్చువల్గా మీరు బెయిల్ తీసుకొని బయటకు రావాలి, మీ సచ్చీలత ఏందో మీరు కోర్టులో నిరూపించుకోవాలి. అసలు ఎఫ్ఐఆర్ కట్టేసి మీ మీద దాదాపు 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయినా ఇంతవరకు అరెస్ట్ లేదు. మీరు హ్యాపీగా, మీరు మీ హస్బెండ్ హ్యాపీగా తిరుగుతున్నారు, మీరు అసెంబ్లీలోకి పోయి అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి రూల్ మేడం? అదేనండి మీరు చెప్తున్నట్టుగా చట్టాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను అతన్ని సమర్థించడం లేదు, ఆయనను శిక్షించడానికి చట్టం ఉంది, దాడి చేయడానికి మీరెవరు? మళ్ళీ మీరు దాడి అన్న అది దాడవదండి. ఖచ్చితంగా దాడి చేయడానికి వెళ్ళలేదు, క్వశ్చన్ చేయడానికి వెళ్ళాము. మీరు దాడిని 100 సార్లు ఆ కార్లు బద్దలు కొట్టడం ఏంది, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏంటి? మీరు నేను స్వయంగా బద్దలు కొట్టడం చూసారా? నేను మిమ్మల్ని అనడం లేదు, మా టీడీపీ క్యాడర్ కదా మొత్తం వెళ్ళింది. కాదండి, అక్కడ మెయిన్ ఫ్రేమ్ లో ఉండింది ఎవరు? మీరు ఇది విన్నారో లేదో తెలియదు కానీ అదేదో అగ్ని మనకి మంట పెట్టారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అని అన్నారు. సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులే దానికి మంట పెట్టారు అని చెప్పి చాలా ప్రొపగండా జరిగింది. బహుశా అది మీరు చూసినట్లేరు. మరి ఆ దాడిలో వాళ్ళు ఉండి వాళ్లే చేశారేమో, దొరికింది సందట్లో సడేమయ్యా, ఇది మా మీద తిప్పడానికి కూడా చేస్తున్నట్టుగా మేము కూడా భావించవచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. కానీ చట్టానికి వదిలేసాం, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంబటి రాంబాబు గారు గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మీద ఒక శృతి మించి ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు. ఆయన పదజాలమే ఒకలా ఉంటుంది, గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన నోటికి ఎవరు తాళం వేసేవాళ్ళు లేరు, ఎలా తాళం వేయాలని అందరూ ఆలోచించారు. మరి ఈ నేపథ్యంలోనే అంటే గల్లా మాధవి గారికి చంద్రబాబు గారు ఇటీవల జరిపిన సర్వేలలో ఆ గ్రాఫ్లో గల్లా మాధవి గారు ఏదో చివరిలో ఉన్నారు, బి ర్యాంకులోనో సి ర్యాంకులోనో ఉన్నారు, చివరిలో ఉన్నారు, కొంత డౌన్ఫాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఈ నియోజకవర్గంపై పాపం కోలిమూడి నాని గారు కన్నేసి పెట్టుకొని కూర్చున్నారు, ఆయన నాకు నెక్స్ట్ టికెట్ కావాలనుకుంటున్నారు. కాబట్టి గల్లా మాధవి డౌన్ అవుతేనే నెక్స్ట్ కోలిమూడి నాని గారికైనా ఇంకొకరికైనా అవకాశం వచ్చేది ఇక్కడ, లేకపోతే కాదనమాట. ఈ నేపథ్యంలో ఇది ఒక అవకాశం వచ్చింది. అంటే అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడారు కాబట్టి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేస్తే మనకి మైలేజ్ వస్తుంది అని ఆలోచించారా, లేకపోతే మా అధినాయకుని ఇలా మాట్లాడతాడు ఆయన నోటికి తాళం వేసే అవకాశం వచ్చిందని అనుకున్నారా? అంటే నా గ్రాఫ్ పెంచుకోవాలంటే ఇదే అరుదైన అవకాశము, ఆశించిన ఆశా భంగము అనుకుని దాడికి వెళ్ళారా?
ముందు దాడి అనడం మానేయండి, ఎందుకంటే దాడి చేయడానికి వెళ్ళలేదు. మీరు అంటున్నట్టుగా ఇది ఒక అవకాశంగా నేను ఎట్టి పరిస్థితిలో భావించలేదు. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి, రెచ్చగొట్టాలి, దీన్ని కులపరంగానో మతపరంగానో దీన్ని డైవర్ట్ చేయాలి అని ఆలోచనతో ఒక ఎజెండాతో బహుశా వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఇది ఇలా జరుగుతుందన్న ఆలోచన లేదు. నేనేం జోస్యం చెప్పలేను, ఇది ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇలా ప్లాన్ చేద్దామని అనుకోవడానికి. అది ఇలా జరిగింది, అలా జరగకూడదన్న అభిప్రాయం మాత్రమే నాకుంది. మా అధినాయకుడికి అనకూడని మాట అన్నందుకు ఒక కోపం, బాధ కలిగింది. దాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళాను. దీంట్లో ఒక ప్రీ ప్లాన్డ్ ఎజెండానో లేకపోతే ఇది చేస్తే ఇది వస్తుంది అన్నంత ఆలోచన ఆ టైంలో అది కలగలేదు, బహుశా రాదు. ఎందుకంటే ఏదైనా నేను మా నాయకుడి కళ్ళల్లో ఆనందం కోసమనో లేకపోతే నా గ్రాఫ్ పెంచుకోవాలనో గనక ప్రయత్నిస్తే నియోజకవర్గ ప్రజలకి దగ్గర అవుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ ఆ విధంగా గ్రాఫ్ పెంచుకుంటానే తప్ప ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళి లేదంటే ఇలాంటి విషయాల్ని పదే పదే నాకు వస్తే బాగుండు, నా మైలేజ్ పెరుగుతుంది అనే అంశంగా ఖచ్చితంగా ఆలోచించే అంత చిన్న స్థాయి ఆలోచన పర్రాలను అయితే నేను కాదు. ఎవరు అనుకున్నారు ఆమె రాజకీయాల కొత్త అని? మీ పిచ్చి, నా పిచ్చి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అసలుకి. ఆవిడ రాజకీయాల కొత్తనా? రాజకీయాలు అవపోసని పెట్టారు గల్లా మాధవి గారు. అంతే కదా మేడం? అంటే ఏది మాట్లాడిన ఇటు మాట్లాడితే అటు మాట్లాడితే ఇటు జర్నలిజంలో ఉన్న ఒక గొప్ప లక్ష్యం. లేదు మేడం, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను మేడం. నేను ఎందుకంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో అన్నారన్నమాట, ఇలాగే మాట్లాడితే మళ్ళా వస్తే ఈసారి పరామర్శలకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అన్నారు. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు ఇది? అంటే ఇంతకు మించి రెట్టింపు దాడులు చేస్తాము, ఇంకా తట్టుకోలేరు, జగన్మోహన్ రెడ్డి వస్తారంటే ఇంకా దాడులు చేసినామంటే మేము ఆస్తులు అమ్ముకోవాలంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులే అమ్ముకోవాలంటే మీరు ఏ స్థాయిలో ఆలోచించారు దాడుల గురించి? అసలుకి అసలు ఆ పదం ఎందుకు వాడారు మీరు? మళ్ళా వస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అని ఎందుకన్నారు? ఇది ఇక్కడతో ఆగాలని. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఎవరన్నా చూడండి, ఇదే భాష, ఇదే ప్రవర్తన, ఇదే వే ఆఫ్ థింగ్ లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కరెక్ట్, నేను కాదన్నే వెళ్తూ ఉన్నారు. ఇలాగా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఒక స్థాయి దాటి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఒక నాయకులుగా పనికిరారు. అలాంటి వాళ్ళని ఖండించాల్సిన అవసరం గనక పదే పదే వస్తే, ఇదే మీరు పదే పదే ప్రవృత్తి మార్చుకోకుండా మేము చేసింది కరెక్టే. ఎందుకు అన్నాను అనంటే, ఆ మరుసటి రోజే వాళ్ళ నాయకుడు వచ్చి మా టైగర్ రాంబాబు గారు చేసిన తప్పేంటి, కాపు టైగర్ చేసిన తప్పేంటి, ఆయనకి ఇంకా మనం అభినందించాల్సింది పోయి ఆయన అభినందించాల్సింది పోయి మీరందరూ వాళ్ళ ఇంటి మీదకి ఎలాగొచ్చారు అని అడిగారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, మేము చేసేవన్నీ మంచి పనులు, మేము కరెక్టే చేస్తున్నాం, ఇలాగ ఒక సీఎంని కూడా అనొచ్చు, ఏదంటే అది అనొచ్చు అని ఆయన చెప్తున్నారు. అంటే దాని అర్థం అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? మీరు మంచి పనులుగా భావించే మంచి పనులు పదే పదే చేస్తే, ఖండించాల్సిన పని మాకు పదే పదే పడితే వస్తాం. దానికి దాడికి సంబంధం లేదు. ఆయన ఆస్తులు అమ్ముకోవాలి అన్న మాటకి అర్థం ఏమంటే, మరి నాయకుల టీం చాలా ఉంది, ప్రతి ఒక్కరూ మరి మీకోసం ఇదే ఫాలో అవుతారు. మా అధినేత మమ్మల్ని మంచి పని చేశాడు అని చెప్పించుకోవడం కోసం బహుశా ఇదే చేశారనుకోండి, ఎంతమంది రావాలి? మీరు మొన్న చూసారు ఒక పరామర్శ పరంపరను చూసారు మీరు. ఎక్కడెక్కడ జిల్లాలో వాళ్ళందరూ వచ్చి పరామర్శించారు. బట్ రాంబాబు గారికి అందరు గ్రాఫ్ పడిపోయింది అనుకుంటే, మీ చలువలైన గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు గోడలు బద్దలు కొట్టాలని చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ ప్రవాహంతో మొత్తం వాళ్ళ గోడలే బద్దలైపోయాయి. మీరు ఇది ఇక్కడతో వదిలేయండి, మీరు ఆయన్ని కలవండి, పరామర్శించండి, వెళ్ళండి. అంతకు మించి ఇలాగే చేస్తాం, ఇలాగే ఉంటాము అంటే మేము మళ్ళీ వస్తాం. ఈసారి నేను కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళలు వస్తారు మిమ్మల్ని ప్రశ్నించడానికి. ఇవే తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ మహిళలు వస్తారండి, దానికి మంచి కోసం ఉంటారండి. మరి అలా చెప్పు చూపించిన మహిళ వైపు, అవతల నుంచి వచ్చిన మహిళలంతా అవతల వైపు ఉన్నారు కదా. తప్పు చేశారు, చెప్పుతో మీకు పనిష్మెంట్ వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడితే. అవతల నుంచి కొంతమంది మహిళలు వచ్చారు కదా. వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళలంతా అంటే అందరూ మీ వెనకాల ఉండనివ్వండి. అభిమానించే వాళ్ళు మీ పార్టీని అభిమానించే వాళ్ళు కాదండి, తప్పుని తప్పుగా భావించే ప్రతి ఒక్కళ్ళు వస్తారన్నది నా నమ్మకం. తప్పును తప్పుగా భావిస్తే క్షమిస్తుందా మేడం ఈ సమాజం? క్షమించాలని కోరుకుంటున్నానండి. ఒక చిన్న సంఘటన, అంటే మీ కూటమిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీ పక్కన మీకు స్నేహితురాలు అనుకుంటా, అడ్వకేట్ రజని,
ఆవిడ మా ఇది స్నేహితురాలు తప్పు. కాదండి. ఓకే ఓకే, సో మీ స్నేహితులు ఏదో నైబర్ అనుకోండి, ఏదో తెలిసిన ఆవిడ మా అనుకోండి. కాన్స్టిట్యున్సీ మీ కాన్స్టిట్యున్సీ, మీ ఓటర్ అనుకుంటాంలేండి. మేబీ. ఇది తప్పు, అంబటి రాంబాబు ఇంటికి పైన దాడి చేయడానికి తప్పు, నిప్పు పెట్టడం తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పార్టీ ఆమెని గప్చుప్ అనింది. తప్పును తప్పుగా ప్రశ్నించినందుకు గప్చుప్ అనింది. లేదండి, ఆవిడ తప్పు అన్నాక గప్చుప్ అనిందని నేను అనుకోవడం లేదు. అంతకు ముందే ఒక నెల రోజుల నుంచే ఆవిడ పార్టీ సిద్ధాంతాలను దాటి అక్కర్లేని అవసరం లేని అంశాలని మాట్లాడుతూ తమ సొంత నాయకుడి పట్ల కూడా వివక్ష విధ్వంసం రేపే ప్రవోకింగ్ చేసే ఒక మాటలు మాట్లాడుతూ ఆవిడ ఒక రివర్స్గా మాట్లాడే వీడియోలన్నీ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఈవిడ ఒక పార్టీని, ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి పార్టీని కించపరిచే విధంగా ముందుకు వెళ్తూ వాళ్ళ సిద్ధాంతాలని తూట్లు పొడిచే విధంగా నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అదే స్ట్రాటజీ, అదే ఒక విధి విధానాన్ని ఆ పార్టీ ఫాలో అయిందని అనుకుంటున్నాను తప్ప తప్పు అన్నందుకు తీసి పక్కన పెట్టారు అని అంటే నేను ఒప్పుకోను. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ లోపలికి వెళ్ళిన వారిని బయటికి తీసుకురావడానికి వెళ్ళారంటున్నారు. మీ భర్త వెళ్ళినప్పుడే మొత్తం రణరంగం సృష్టించారు. అప్పటి వరకు ఎవరు కేసు నమోదు చేయాలనుకోలే. సోషల్ మీడియాలో మీ భర్త వీడియోలు అవి వైరల్ అయిన తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేశారు అంటున్నారు. వాస్తవం లేదండి, ఖచ్చితంగా అంతకు ముందే పలువురు లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు కూడా చాలా కోపోద్రేకులతో ఏదైనా ఈరోజు ఆయన చేసిన పనికో మాట్లాడిన దానికో ముందు నుంచి అతను ఉన్న ప్రవర్తనకో ఎప్పటి నుంచో వీళ్ళ ఆవేశాన్ని అణిచిపెట్టుకున్న పరిస్థితికో వీళ్ళు వెళ్ళి ఆయన మీద అటాకింగ్కి ట్రై చేయడం జరుగుతుంది. అంటే మీరు తప్పు చేశారు, మిమ్మల్ని ఎట్లయినా శిక్షించాలి అనే ఒక పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఏజ్డ్ పర్సన్, ఆయన అంబటి రాంబాబు గారు. అలాంటి వ్యక్తి నిజంగానే ఈ ఘర్షణలోనో ఇంకొకటికో ఆయనకి ఏదన్నా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా నింద, దాని పర్యవసానాలు ఫేస్ చేయాల్సిన అవసరం బాధ్యతలో నేను ఉండాల్సి వస్తుంది. అది జరగకూడదు. అలా జరగకూడదు అంటే అక్కడ ఆయన మీదకి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. కోపం అందరికీ ఉంది, దానికోసమే మన అందరం వచ్చాం, కానీ ఇది కరెక్ట్ కాదు, ఆయన వెనక్కి తీసుకురావాలి అన్న దానికోసం వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తూ వాళ్ళ తోస్తూ లాగుతూ బయటికి తీసుకొచ్చే పరిస్థితి మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అందరూ ఇక్కడ రాంబాబు గారు ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు, మా హస్బెండ్ మూలను ఉంటాడు వాళ్ళని లాగుతూ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ. కాబట్టి అది బయటికి తీసుకొస్తూ ఆయన ఆ రోజు నిజంగా కాపాడాడేమోనని నేను చెప్తాను. ఏం పోలీసులు మేడం, అసలు మానవత్వమే లేదు మేడం. పోలీసులు లేకపోతే నిజంగా అంబటి రాంబాబు గారు ఈ ఆవేశాలకి బలైపోయేవాళ్ళేమో. ఇక దాడులు లేదంటే ఇవన్నీ అని అంటే ఒక తప్పు జరిగినప్పుడు మనం ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. దాడి చేయడం అంటే మీకు ఒకటి చెప్తానండి, ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని పరామర్శించడానికి వెళ్తారు. ఆయన కారు కింద పడి ఆయన సొంత అభిమాని చనిపోతాడు. సింగయ్య గారిని, ఆ వృద్ధుణ్ణి నలిగిపోతున్న కారు చక్రం మీద నుంచే తీసుకెళ్తారు, ఆయన చనిపోతాడు. కానీ దాన్ని గమనించినప్పటికీ ఆయనను తీసి పక్కన పడేసి వీళ్ళు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య గారిని ఎందుకు చంపారండి? ఆయన చంపారా? ఆయన చంపడానికి ఎందుకు వెళ్ళారు? ఆయన చంపారా? ఆయన కారు కిందే కదండి పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాణం, ఏ ఒక్కరిదైనా ప్రాణమే, దాన్ని నేను సమర్థించడం లేదు మేడం. ఇక్కడ మరి నేను సింగయ్య మృతిని నేను సమర్థించడం లేదు. ఆ గుంపులో వెహికల్ కింద పడ్డాడు, చనిపోయాడు. ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగాల్సి ఉంది. ఆగి అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమానికి వెళ్ళాలి. అంటే అది తప్పు కాదన్నప్పుడు మేము చేసింది తప్పేలా అని తప్పు ఒప్పు నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో అయితే వెళ్ళారో, అక్కడ ఏ సందర్భం అయితే జరిగిందో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే సంబంధం ఉండదో, సింగయ్య గారిని మర్డర్ చేయడానికి ఆయన వెళ్ళారు అని అంటే మీరు ఒప్పుకుంటారా? అవసరమే లేదు. చేయడానికి వెళ్ళడం వేరు, వెళ్ళినప్పుడు ప్రమాదం జరగడం వేరు. ఈ రోజు నేను చెప్పేది కూడా ఈ సంఘటనలో కూడా అదే జరిగింది. క్షమాపణ కోసం నేను వెళ్ళాను, పక్కనున్న కార్యకర్తలు ఒకటిగా వందలాది మంది వాళ్ళు చేరుతున్నారు కాబట్టి ఇది ఇంకా శృతి మించకూడదని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానే తప్ప, అంటే ఒక విషయం కోసం వెళ్ళినప్పుడు అనుకోని పరిణామాలు జరుగుతున్నప్పుడు దానికోసమే వెళ్ళామని మీరు వాదిస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం, స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుందా? మీరు అక్కడ ఉన్నప్పుడు లోకేష్ గారు మీకు ఫోన్ చేశారా? అసలు ఎవరికి తెలియదండి. ఓకే, ఎవరికి తెలియదు. అన్ని జరిగిన తర్వాత మాత్రమే, ఈ పేపర్లో వచ్చిన తర్వాత మాత్రమే. వెనకాల ఎవరి ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగా మీరు మీ భర్త వెళ్ళిపోయారు అక్కడికి మహిళలను తీసుకొని అంబటి రాంబాబు గారింటికి. గతంలో వాళ్ళు దాడులు చేశారు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుని ఉండింటే
ఈరోజు ఇది జరిగేది కాదు. నేను ఒప్పుకుంటాను. లేదా ఇప్పుడు జరిగిన దానికి ఈరోజు అంబటి రాంబాబు గారి కుమార్తె అంబటి మౌనిక కావచ్చు, ఇతరులు ఇంతటితో ఆగదు, మాకు అధికారం వస్తుంది అన్నట్టు మేము దాడులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సరే, పొరపాటున సపోజ్ వాళ్ళ అధికారంలోకి వచ్చారే అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళు మీపై దాడులు చేస్తారు. ఎవరు బలయ్యేది? అదేనండి చెప్తాను. ఇప్పుడు 11ంటికి ఈయన మాట్లాడి వచ్చిన తర్వాత రాత్రి 11 దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అంత సమయం ఎందుకు పోలీసులు తీసుకున్నారు? మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా గంటలో అందరికీ వచ్చేసి ఉన్నాయి కదా, కంప్లైంట్లు కూడా వెంటనే అధికారుల దృష్టిలోకి వెళ్ళిపోయింది కదా, అందరూ కూడా ఈయన సీఎం అన్నారు మాట్లాడకూడదు అని చెప్పారు కదా. ఎందుకని ప్రజల్లో ఒక ఉద్వేగం మొత్తం రేజ్ అయ్యి వీళ్ళ ఇంటి దాకా వచ్చేదాకా అధికారులు స్పందించి ఆయన చేసిన తప్పుకి ఎందుకు ప్రిలిమినరీగా అరెస్ట్ చేయలేదు? మళ్ళా మీరు మొదటికి వచ్చారు. కాదండి, మీరు అనేది చట్టం చూసుకుంటుంది కదా అని అన్నారు కదా, చట్టం ఎందుకు డిలే చేసింది? సీఎం అన్నప్పుడు చట్టం డిలే ఎందుకు చేసింది అంటే చట్టము ఇంతవరకు తను చేయాల్సిన పని చేయలేదు కాబట్టి మేము అడగడానికి వెళ్ళాం. మీరు సారీ చెప్పండి. మీరు చేతుల్లోకి తీసుకున్నారు అంతే, 100% కాదండి. చట్టాన్ని చేతిలో తీసుకునే ఉద్దేశమే ఉంటే పార్టీ మీద దాడి చేశారు చూసారా, ఎక్కడ వాళ్ళు లేకుండా అలా చేపించేదాన్ని నేను కూడా వాళ్ళ స్ఫూర్తితో. మాట్లాడిన దానికి ఆయన ఉదయం నుంచి రాత్రి 11 ఆయనకి ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ప్రశ్నిస్తున్నారు. ఏమన్గా ఉన్న మిమ్మల్ని ఈ సంఘటన జరిగి 10-15 రోజులు అవుతున్నా కూడా అరెస్టు చేయకపోవడం కూడా పెద్ద నేరమే మేడం. అంటే 24 గంటలు గడచకుంది అంటే ఉదయం 11 గంటలకు మాట్లాడితే రాత్రి 11 అయినా ఆయన అరెస్ట్ చేయలేదంటున్నా మిమ్మల్ని అరెస్ట్ చేయకపోవడం నేనేం చేశానండి అని అమాయకంగా అంటున్నారు. నేనేం చేయలేదు కదండి, నేనేం చేయకపోతే మీరు మళ్ళీ అలా కదండి తిప్పి అక్కడికే వస్తే దానికి కేసు ఎందుకు పెడతారు? స్క్వాష్ ఎందుకు వెళ్ళలేదు మీరు ఇంతవరకు? ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? అదేనండి, ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ప్రశ్నకి నాకు ప్రస్తుతానికి సమాధానం లేదు. కానీ ఖచ్చితంగా అక్కడ నా తప్పు ఉంటే నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ. దానికి నేనేమి తప్పించుకునే ప్రయత్నం కానివ్వండి, లేదా మా ప్రభుత్వం కాబట్టి ఏదైనా చలామణి అవుతుందనే మెసేజ్ ఉమ్మాటికి నేను ఇవ్వను. రోజా గారు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? రోజా గారు వచ్చారు పొట్టమ్మాయి అది ఇదని కొంత బాడీ షేమింగ్ చేస్తూ తప్పు. సమాజంలో ఎవరిని కూడా మీరు రోజా గారిని కావచ్చు, రోజా గారు మిమ్మల్ని కావచ్చు, ఎవరి బాడీ తత్వం వాళ్ళది ఉంటుంది మేడం. ఆవిడ ఈ విధంగా మాట్లాడారు, ఏమనిపించింది మీకు అప్పుడు అసలు? అంటే ఆవిడ మొదటి నుంచి కూడా అంతే, తన మాట తీరే అంతే ఉంటుంది కాబట్టి అంతకంటే ఆమె దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకంటే గొప్పగా ఆలోచిస్తారు అని చెప్పి ఊహించలేదు. బహుశా ఒకవేళ గొప్పగా మాట్లాడున్నా కూడా ఆశ్చర్యపడేదాన్నేమో నేను. బేసిక్గానే తన వే ఆఫ్ బిహేవియర్, లాంగ్వేజ్, ఆలోచన విధానం అంతా కూడా ఫస్ట్ నుంచి అంతే ఉంటుంది. కాబట్టి కొత్తగా నేను ఫీల్ అయ్యి దానికి ఏముంది చెప్పండి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, లోకేష్ గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, పెద్ద పెద్ద నాయకుల్ని వదిలిపెట్టలేదు ఆవిడ. ఎంతో కించపరుస్తూ హేయంగా మాట్లాడడం అనేది తన వే. అలాంటి వ్యక్తి ఈరోజు నన్ను కూడా ఏదో అనింది అని అంటే వాస్తవానికి నిజంగానే రాజకీయానికి కొత్త. ఆవిడే తప్పు మాట్లాడలేదు, అందులో నాకేం తప్పు అనిపించలేదు. మరి నిజంగానే పొట్టిదాన్ని నేను. అది నేను కావాలనుకుని వచ్చిందా, అనుకోకుండా వచ్చిందా అన్నది వేరే సబ్జెక్ట్. అది బాడీ షేమింగ్ అని ఆవిడకి ఆ స్పృహ ఉండాలి తప్ప ఆవిడ అన్నదాన్ని నేను కాదు అని అనట్లేదు. నేను ఈరోజు పొడుగు అని చెప్పలేను కదండి. ఖచ్చితంగా పొట్టిగా. నేను ఒక చిన్న అంశం ఇక్కడ మళ్ళీ మీరు ఫీల్ కాకూడదు. ఒక చిన్న విషయం మేడం, చెప్పండి. రజక సామాజిక వర్గము రాజకీయాలు రాణించడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపాటి పోస్టు నాకు తెలుసు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఎవరో ఒక రయారేమో ఎమ్మెల్యే, ఆ తర్వాత తెలంగాణ బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్యే గారు, మంత్రిగా కూడా పనిచేస్తారు. ఆ తర్వాత రజక సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఏకైక మహిళ మీరు ఎవరూ లేరు, మీరే అయిందనమాట. అంటే ఆ సామాజిక వర్గం నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. అసలు ఎక్కడో ఉన్న అల్లా మాధవి గారు పార్టీలోకి రావడము, వెంటనే ఎమ్మెల్యే కావడం, చకచకా జరిగిపోవడము, ఈరోజు ఇంత పేరు వచ్చింది. మరి వచ్చినప్పుడు మీ మీద కొన్ని కామెంట్స్ జరుగుతున్నాయి, పార్టీలోనే కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీ భర్తపై కేసులు కూడా పెట్టించారు, ఇవన్నీ జరిగాయి కదా, ఏమనిపిస్తుంది మేడం మీకు? ఇది ఒక సామాజిక వర్గంగా నేను ఎప్పుడు చూడండి. ఎందుకంటే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగితే దాన్ని కాపు సామాజిక వర్గం మీద వేసుకొని వెళ్ళడం, లేదంటే నాకు ఇలాగ ఏదైనా జరుగుతుంటే ఒక బీసీ నాయకురాల్లాగా నన్ను చూడడం అనేకంటే కూడా ఒక నియోజకవర్గానికి ఆ అవకాశం రావడానికి ఇవన్నీ సమీకరణాలు ఉపయోగపడచ్చేమో. కానీ అయిన తర్వాత ప్రజానాయకురాలుగా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప బీసీగా, కాపుగా, ఇంకొకగా ఉండాలి అని నేను అనుకోను. ఒక విషయం జరుగుతున్నప్పుడు మంచి చెడుని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది తప్ప దాన్ని సామాజిక వర్గానికి అంటగట్టడం అనేది నేను సమర్థించను. సరే, మీరు అధినాయకుడిని అలా మాట్లాడారని దాడి కోసం వెళ్ళారా?
అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసే మైలేజ్ వస్తుందని వెళ్ళారా? ఎందుకు వెళ్ళినప్పటికీ కూడా ఒక మంచి పనే చేశారు గల్లా మాధవి గారు. అంబటి రాంబాబు గారికి సానుభూతి క్రియేట్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక హీరోగా చూస్తున్నారు. ఆ పార్టీలోనే కావచ్చు, బయట కూడా కొంతమంది వేరువేరుగున్న కాపు నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి చెలో గుంటూరు అంటూ కాపులంతా కూడా పొలోమని అంబటి రాంబాబు గారి ఇంటికి రావడము, కాపులంతా వచ్చి పరామర్శించి వెళ్ళడము, ఈ పరామర్శల పరంపర పెరిగిపోయింది. ఒక సానుభూతి క్రియేట్ అయింది. ఇదంతా గల్లా మాధవి గారి దయ అంటున్నారు. మీరు అంటున్నట్టుగా కాపులంతా వెళ్ళలేదండి. వైఎస్ఆర్సీపీలో ఈయన కాపు వర్గానికి చెందినవాడు. కాపు వర్గానికి చెందిన వాళ్ళల్లో మచ్చగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఈయనను మచ్చగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కాపు సామాజిక వర్గం నుంచి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు. మంచి మంచి ప్లేసెస్ని అధిరోహించిన వాళ్ళు, ప్రజల కోసం బ్రతికి వాళ్ళ ప్రాణాలే కోల్పోయిన వాళ్ళు మన కాపు సామాజిక వర్గంలో కనిపిస్తారు. ఇలా హేయంగా నోరు జారే మాటలతో ఏ పని చేయకుండా, వాళ్ళు అధిరోహించిన మినిస్ట్రీల సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా, ఏం పని చేయడానికి వచ్చామో కూడా వాళ్ళకి స్పృహ లేకుండా ఉండే కాపు సామాజిక నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే చూడొచ్చు మనం. అదే సామాజిక వర్గంలో ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా రావడం జరిగిందే తప్ప కాపులందరూ ఏకమయ్యి ఆయన పరామర్శించడానికి రాలేదు. ఖచ్చితంగా మంచి కోసం నిలబడే వాళ్ళు కాపులు ఉంటారు తప్ప ఇట్లాంటి విషయాల్ని సమర్థించే వాళ్ళు కాపులు కారు. వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తప్ప కాపు నాయకులుగా అయితే నేను భావించట్లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు అనుకుంటే ఎమ్మెల్యే అయ్యారు మీ పార్టీ. తర్వాత మద్దాల ఆయన గెలిచి అట్టే వెళ్ళిపోయాడు. ముందు గెలిచిన ఆయన కూడా అట్టే వెళ్ళిపోయాడు. మూడోసారి గెలిచిన మీరు మాత్రం ఇక్కడే ఉన్నారన్నమాట. ఇది ఒక టీడీపీ కంచుకోటగా మారిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే ఈ పరిస్థితులు ఇవన్నీ జరిగాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంపై చాలామంది కన్నేసుకొని కూర్చున్నారు. పార్టీలో కూడా మీకు కొంత వ్యతిరేకత ఎక్కువైంది. అంటే స్థానిక నాయకులతో కూడా ఈ పరిస్థితులు 2029లో గల్లా మాధవి గారికి సీటు గ్యారెంటీ ఉండొచ్చు అంటారా మేడం? అంటే ఈ సంఘటన జరుగుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు కదా, వాళ్ళు ఏమైనా పర్వాలేదు మా కోసం పోరాటం చేస్తుంది కాబట్టి అనుకొని మళ్ళీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతారంటారా? అంటే ఇక్కడ ప్రజలు దేనికోసం ఓటేశారో దానికోసం నిలబడితే ఆ ప్రమాణాలని తీసుకొని అవి నిజంగానే ఈ అమ్మాయి ఇక్కడ పని చేయగలిగింది, ఈ పనులు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత, ఈ అభ్యర్థి వచ్చిన తర్వాత జరిగాయి అని ఒక నిర్ధారణకు రావాలి. ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు రావాలి. తను బాగా చేసింది, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోనే నడిపించింది అని ప్రజా ఆమోదం జరగాలి. ఈ రెండూ ఉంటే ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది. ఈ రెండు లేకపోతే టికెట్ నాకు రాదు. ఒకటే మీరు చెప్పింది వాస్తవం మేడం. ఖచ్చితంగా మీ పైన ఏ ఆరోపణలున్నా కాంట్రాక్టుల నుంచి మామూలు తీసుకోదు, లంచాలు అడగదు, వాళ్ళ పని వాళ్ళు. రియల్ ఎస్టేట్ల నుంచి మామూలు అడగదు, ఓకేనా, నిజాయితీగా పనిచేస్తారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఎక్స్టెన్షన్ లేకుండా కృషి చేస్తారు. చెప్పాను, రోడ్లపై గుంతలు పడితే అధికారులు స్పందించకపోతే తనే పలుగు పారా తీసుకొని వెళ్ళి రోడ్డుపై వెళ్ళి గుంతలకు మట్టి పూడ్చిన ఘనత గల్లా మాధవి గారు. అంటే మీకు మంచి పేరు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా, అంటే ముఖ్యంగా మీ భర్త గల్లా రామచంద్రరావు గారు వల్ల కూడా కొంత చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారు. ఇవాళ చూసే పొన్నూరు ఎమ్మెల్యే దూల్పల్లి నరేంద్ర గారితో కూడా ఒక స్థలం విషయంలో కూడా మీ భర్త పైన వాళ్ళు కేసు నమోదు చేశారనమాట. మీ పార్టీ నా ఎమ్మెల్యే అయితే సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే. ఇకపోతే ఒంగోలులో కూడా ఒక వెంచర్ వేశారు, భ్రమరాడు. దాంట్లో కూడా ఏదో సీలింగ్ ల్యాండ్ వెళ్ళిందని, ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని కూడా దామచర్ల జనార్దన్ రావు కూడా అక్కడ ఇది చేశారు. అయితే అదే ల్యాండ్లో దర్శి ఎమ్మెల్యే, వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి కొంత వైసీపీ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య కూడా కొంత వాటా ఉందనేది కూడా బయట ప్రచారం. ఇక్కడేమో టీడీపీకి అండగా నిలబడుతున్నారు, వైసీపీతో గొడవ పడుతున్నారు. అక్కడేమో వైసీపీలతో మిలాఖత్ అయ్యారు. మీ టీడీపీ ఎమ్మెల్యేనే మీ పైన ఫిర్యాదులు చేస్తున్నారు. బాపట్లలో చూస్తే మీరు ఎమ్మెల్యేగా మీ భర్త బాపట్ల లక్ష్మీపురంలో కూడా ఏదో స్థలాన్ని కబ్జా చేశారంటే మత్స్యకారులు అంతా కూడా ఆందోళన చేశారు, కేసులు పెట్టారు. దానిపైన నాగార్జున రెడ్డి అనే తను కూడా ఎన్హెచ్ఆర్స్కి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళారు. దాన్ని 2 వారాల్లో ఏదో పరిశీలించి చేయండి అని ఎన్హెచ్ఆర్సీ నుంచి కూడా జిల్లా కలెక్టర్కి రావడం. ఇన్ని దాడులు మీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ గుంటూరులో కూడా ఏదో ల్యాండ్ విషయంలో కూడా అయితే కూడా మీ భర్త పైన కేసు పెట్టడము, పోలీసులు తీసుకెళ్ళడం, మళ్ళీ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మచ్చ తెచ్చి పెట్టడం లేదంటారా మీ రాజకీయ జీవితానికి? అంటే ఇది ఒక కోణం. మీరు దీనికి నిజమైన కోణం అనుకోండి, లేదా ఇంకొక కోణం మీరు చెప్పండి, నాకు తెలియదు. అదేనండి, మీరు ఇంకొక కోణం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాయిన్కి ఎప్పుడు కూడా ఒక సైడ్ చూస్తే మనకి తెలియదు కాబట్టి మరొక కోణం మీరు ఇందాక అన్నారు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోరు, ఫిర్యాదులు వాట్ ఎవర్, ఎక్కడ కూడా మనకి జీరో కరప్షన్ అనేది గుంటూరు పశ్చిమ మార్క్, ట్రేడ్ మార్క్ ఇది. మీరు అన్నది 100% వాస్తవం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో
ఎలాంటి అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. కమిషన్లకు మీ దగ్గర తావలేదు, కమిషన్లు తీసుకోవాలని నేను విన్నాను. పక్క అది 100% నిజం. ఇప్పుడు ఈ నా పార్టీ ఆఫీసు లేదు అనంటే నా కార్యకలాపాలు అన్నీ జరగాలి అనంటే నాకు డబ్బులు రావాలి అనంటే అన్ని డబ్బులతో కూడుకున్నవే కదండి. ఎక్కడి నుంచి రావాలి? నా భర్త కంపెనీ నుంచి నాకు ఈ రోజుకి కూడా మా పార్టీ ఆఫీస్కి ఆయన డబ్బులు చెల్లిస్తేనే నా సిబ్బందికి జీతాలు, నా కారు డీజిలు వగేరా వగేరా అవి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నా మీద ఎలాంటి మచ్చ తీసుకొచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలనో, క్వశ్చన్ చేయాలనో, కార్నర్ చేయాలనో అంటే ఏం చేయాలి? ఆవిడ అవినీతి పరురాలు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసుకుంటుంది అని చెప్పి ఒక మచ్చ వేయాలి. సో అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దానికి ఆపోజిట్గా కనపడుతున్న నా భర్త మీద టార్గెట్ చేయాలి, భర్త బిజినెస్ మీద టార్గెట్ చేయాలి. ఆ కోణంలోనే నిరాధారమైన విషయాలని పట్టుకొని దేనికి ఎక్కడ ఇప్పుడు మీరు ఏదైతే లిస్ట్ చేశారో ఎక్కడ కూడా వాటికి ఆధారాలు లేవు. ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు ఈరోజు రాజకీయంలోకి వచ్చి మహా అంటే 2 సంవత్సరాలే, కానీ అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు అందరితో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అందరితో కలుపుకట్టుగా ఏ ఒక కాంట్రవర్సీ లేకుండా ముందుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో దూరే అవకాశం ఉండదు. వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు ఇల్లు గడవాలి అనే పద్ధతిలో ఉంటారు. వాళ్ళు రాజకీయ పార్టీలకి సంబంధం ఉండదు. ఎంత మనకి ఒక పార్టీ పట్ల సానుభూతి ఉన్నా ఆ పార్టీకి మనం అండర్లయింగ్గా పనిచేస్తున్నప్పటికీ పార్టీ కోసమే మనం ఈ పార్టీ వద్దు ఆ పార్టీ వద్దు అని పార్టీ విభేదాలు ఉండవు ఒక బిజినెస్ మ్యాన్కి. ఈరోజు రాజకీయంగా వచ్చిన తర్వాత నా మీద ఎలాంటి మచ్చ వేసే ఒక అంశం లేని పక్షంలో అటు తిరిగింది మొత్తం కూడా. ఆ తిరిగిన పరిస్థితుల్లోనే ప్రతి అంశాన్ని కూడా అక్కడ ఒక ఆధారం లేకుండా మీరు బాపట్ల తీసుకోండి, లేదంటే ఒంగోలు తీసుకోండి, ఇంక ఏ అంశం మీరు నాకు చెప్తే ఆ అంశాలు అన్నిట్లో కూడా ఆధారాలు లేకుండా ఒక రాంగ్ ప్రాపగండాని తీసుకెళ్ళడం జరిగింది. అదే రాంగ్ ప్రాపగండాకి ప్రతి అంశాన్ని అంటే మనకు మీడియాలో వచ్చిన ప్రతి పాయింట్ని వివరిస్తూ వాళ్ళందరికీ సమాధానం కూడా నా భర్త ఒక వీడియో రూపంలో చేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పడం జరిగింది. కొన్ని పేపర్ల మీద, కొన్ని న్యూస్ ఛానల్స్ మీద డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ భర్త మంచివాడు, రాముడు మంచి బాలుడు అన్నట్టు రామచంద్రరావు మంచి బాలుడు. నా భర్త ఎక్కడ అవినీతి పరుడు కాదు. ప్రజలకు అక్కడ కస్టమర్లకు ఏ అయితే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం వెళ్ళే వ్యక్తి. ఎక్కడ రూల్స్ వైలేట్ చేసి అధికార దర్పం ఉందనో లేకపోతే ఇంకోటో దాన్ని క్రాస్ చేసి వెళ్ళి పనులు జరిపించుకునే పరిస్థితి నా భర్తకు లేదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ కేవలం 2 సంవత్సరాల్లోనే మీరు తప్పు చేస్తున్నాము, మీరు అవినీతికి పాల్పడుతున్నారు, మీరు ఈ హోదాను ఉపయోగించుకొని తప్పు చేస్తున్నారు అనే మాటలు కేవలం రాజకీయ కోణంలో చూడాల్సిందే తప్ప బిజినెస్ పరంగా చూసే పరిస్థితి. ప్రతిపక్షాలు అయితే అవి చేయొచ్చు, మరి అధికార పక్షం ధూళిపాల నరేంద్ర గారికి మీ భర్త గురించి తెలియదా? దామచర్ల జనార్దన్ గారికి మీ భర్త గురించి తెలియదు, వాళ్ళు ఎందుకు మరి కేసుల వరకు వెళ్ళారు? దామచర్ల గారు చెప్పింది ఏంటి? అక్కడ ఉన్న ల్యాండ్ ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు, అది చెక్ చేసుకోవాలి, సీలింగ్ ల్యాండ్ కింద కనుక ఉంటే అది తప్పే అవుతుంది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో 100% తప్పులేదు. ఆ ల్యాండ్ లో దర్శి ఎమ్మెల్యేకి 10%, బాచిన కృష్ణ చైతన్యకు 10% లేదంటారా? అంటే బిజినెస్ పార్ట్నర్స్ రామచంద్ర అండ్ భ్రమరా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరో ఇంతవరకు నాకు తెలియదు. చాలా మంది తెలియదు, ఇప్పుడు కాదు, అసలు ఆ బిజినెస్ పెట్టినప్పటి నుంచి లేదు. ఇప్పుడు హాస్పిటల్ వరకు అయితే నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ని కాబట్టి మిగతా 2 డైరెక్టర్లు ఎవరు ఉన్నారో చెప్పగలుగుతాను. కానీ భ్రమరాకు వచ్చేటప్పటికి ఎవరెవరు పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవంగా నాకు తెలియదు. భ్రమరా ఎవరు మేడం? ఏంటండి భ్రమరా ఎవరు ఇంతకీ? శ్రీ భ్రమరాంబాదేవి అండి. అమ్మవారి పేరు మీద ఫస్ట్ నుంచి కూడా మాకు శ్రీశైల భ్రమరాంబ ఆ నమ్మకం ఉంది. అందుకని ఆవిడ పేరు మీదగానే మేము బిజినెస్ చేస్తాం. భ్రమరా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మీకు ఏం తెలియదు. బెంగళూరు శివ గురించి తెలుసా మేడం? తెలుసండి, మా శ్రేయోభిలాషి. మీ శ్రేయోభిలాషి. మరి ఆయన ఇక్కడ ఒక సెకండ్ ఎమ్మెల్యేగా, షాడ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటాడు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించడం, ఇతరత్ర వాళ్ళని బెదిరించడం అంటున్నాను. ఇవన్నీ కూడా మీకు తెలుసని నేను అనుకోవట్లేదు. మళ్ళీ గల్లా రామచంద్రరావు గారు కూడా తెలియకోకుండానే బెంగళూరు శివ ఇలా చేస్తున్నాడా అన్న విమర్శలు బయట వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ ఆధారాలు కనుక చూపిస్తే, ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా మాకు ఈ ఎలక్షన్ కోసమో లేకపోతే ఇంకోటి కాదు, ఎప్పటి నుంచో కూడా మాకు మా శ్రేయోభిలాషి, మాకు మా కంపెనీకి ఆయన ఒక ఊతంగా ఉన్నారు. ఆయన ఎలక్షన్లో కూడా మనకి చాలా వర్క్ చేసి పెట్టున్నారు. ఎందుకంటే మాకు టికెట్ వచ్చిన కాస్త సమయానికి నాయకులతో ఇక్కడ ఉన్న వర్గాలతో సమీకరణ చేసి మాకు మాట మంతి చేయడానికి గల ఉపయోగపడడానికి ఒక పెద్ద మనిషిగా మాకు మాత్రం చాలా బాగా అండాదండ అందించిన వ్యక్తి. సో
మనకు అండదండగా ఉన్న వ్యక్తుల్ని, మనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల మీద బురద జల్లే ప్రయత్నం అయి ఉండొచ్చేమో, కానీ ఆధారాలు గనక నాకు చెప్పగలిగితే, ఇదేదో అన్నాము మనకు దగ్గరగా ఉన్నారు వాళ్ళ మీద ఒక నిందేసి పక్కన పెట్టేద్దాము, దూరం చేద్దాము అనే ఒక పరిస్థితితో కాకుండా నిజంగా అది జరిగి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి, కేబుల్ ఆపరేటర్ల దగ్గర నుంచి ఒక కంప్లైంటో, మరొకరి దగ్గర నుంచి ఒక కంప్లైంటో వస్తే ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను. అయితే ఈ రోజుకి పొలిటికల్గా ఆయన ఎందులో ఆయన ఇన్వాల్వ్ అయ్యింది కానివ్వండి, పెత్తనం చేసింది కానివ్వండి, నేను చూడలేదు. కేబుల్ ఆపరేటర్ కంప్లైంట్ చేస్తే మరుసటి రోజు వాడు ఛానల్ ఆగిపోతుంది మేడం పాపం. ఎందుకండి, నేను అలాంటి ఎమ్మెల్యే కాదు కదండి. లేదు లేదు, ఈ రోజు మీరే చెప్పారు ఎక్కడా కమిషన్లకు ఆశించని నేను. కానీ బెంగళూరు శివ ఎలా చేస్తున్నాడు ఇక్కడ? బెంగళూరు శివ మీద ఇప్పుడు మీ మీద విమర్శలు లేవు. మీరు కాంట్రాక్టర్తో లంచాలు తీసుకుంటారనో, పర్సంటేజ్లు అడుగుతారనో, బెదిరిస్తారనో లేదు. కానీ బెంగళూరు శివ మీద ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అదేనండి నేను టార్గెట్ అయితే మిమ్మల్ని టార్గెట్ చేయాలి, కానీ బెంగళూరు శివాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ రోజు టార్గెట్ నన్ను డైరెక్ట్గా చేయడానికి ఏ అంశం లేదు కాబట్టే నా భర్తను తీసుకొస్తున్నారు, కాబట్టే ఇలాగ ఏదైనా శ్రేయోభిలాషులుగా ఉన్న వాళ్ళని, పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళని లాక్కొస్తున్నారు. ఈ రోజు బెంగళూరు శివ కాదు, ఇంకెవరైనా నేను నిలబడతాను, అమ్మాయి ఒక్కతే చేస్తుంది, ఇక్కడ శక్తులు ఎక్కువ మంది ఉన్నారు అనే ఆలోచనతో ఇంకెవరు వచ్చినా వాళ్ళ మీద కూడా నిందొచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అక్కడ నిరాధారంగా ఒక వ్యక్తిని గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి కనుక మాట్లాడుకుంటే తప్పే అవుతుందండి. ఓకే మేడం, మీకు భ్రమరా దాని గురించి ఏం తెలియదు కదా. గల్లా రామచంద్ర గారు ఇటీవల ఒక మాట అన్నారు, మాకు అంబటి రాంబాబు గారికి ఏమి ఇదేం లేదు, మాకు అంతా కాసు మహేష్ రెడ్డితో మా లెక్కలు ఉన్నాయి, మా లెక్కలన్నీ కాసు మహేష్ రెడ్డితో వేరే ఉన్నాయి అన్నారు. ఏం లెక్కల మేడం? ఈ లెక్కల వేరే లెక్కల మేడం? లెక్కలు అనంటే అంటే ఆయన ఏం చెప్పారంటే, మీకేదైనా ఈయన వల్ల కక్ష కార్పణ్యాలు ఉన్నాయా అనే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈయనతో మాకైతే పాత లెక్కలు ఏవైనా ఉన్నాయని ఆయన అడగడం జరిగింది. ఆయన అడగడంలో ఆంతర్యం ఏంటంటే, మీకు ఆయనకి ఏదైనా ద్వేషాలు ఉన్నాయా, విద్వేషాలు ఉన్నాయా అన్న, అంబటి రాంబాబు గారికి మాకు ఏదైనా ఉందా అని ప్రశ్న అడగడం జరిగింది ఆ సందర్భంలో. దానికి ఆయనకి మాకేమీ లేదు, కానీ గతంలో మాకు పలానా పిడుగురాళ్ళ సైట్ దగ్గర ఇబ్బంది కలిగింది, పలానా అప్పుడు సదరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తితో ఇబ్బంది కలిగింది అని చెప్పి నా భర్త ఆ లెక్కలు. అసలు పిడుగురాళ్ళలో మీరు వెంచర్ వేశారు కదా, దాంట్లో కొంత అసైన్మెంట్ భూమి ఉంటే కూడా కాసు మహేష్ రెడ్డి అడ్జస్ట్ చేయించాడు అనే ఆరోపణలు వచ్చేప్పుడు, దానికి దారి కూడా లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ పక్కనే ఎస్సీల భూమి ఉంటే కూడా, ఐ థింక్ మందా డ్యానీ అంట, ఇలా మందా డ్యానీ తర్వాత చాలామంది ఎస్సీల భూములను కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళతో భూములు ఇప్పించి మీ వెంచర్లోకి రోడ్డు వేయించిన ఘనత కూడా అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిదే అని అంటారు. లేదు, నాకు తెలిసినంత వరకు భ్రమరా ఎప్పుడు కూడా ఏదైనా లిటిగేషన్లో ఉన్నదో, అసైన్డ్గా ఉన్నదో, దాన్ని కన్వర్షన్ లేకుండా, దాని రూల్స్ ప్రకారం లేకుండా ఎంటర్ అయింది ఎక్కడా లేదు నాకు తెలిసినంత. ఈరోజు దాని విషయంగా కూడా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుకొని రియల్ ఎస్టేట్లు వ్యాపారస్తులు కూడా ఒక వ్యాపారం చేయాలి అంటే స్థానిక ఎమ్మెల్యేని కలవాల్సిన ఒక ఆనవాయితీ ఉంది అన్న సందర్భంలో అక్కడ ఆయన కలిసి వాళ్ళకి మధ్యలో జరిగిన లావాదేవీల విషయాలు తప్ప, ఇక్కడ ఆయన విషయంగా ఇబ్బంది పెట్టడం తప్ప, ఒక రాంగ్ ల్యాండ్ని కానివ్వండి, ఒక లిటిగేషన్ ఉన్న ల్యాండ్ని కానివ్వండి, అది రూల్స్ వైలేట్ చేసే ల్యాండ్ని కానివ్వండి, భ్రమరా ఎప్పుడు ఎంటర్ అవ్వదు. దానికి హెల్ప్ చేయడానికి ఎవరైనా వచ్చి చేయగలిగారు అని అంటే ఏ హెల్ప్ ఆయన ఏ విధంగా హెల్ప్ చేశారు అన్నది నాకు ఐడియా లేదు. కానీ అక్కడ జరిగింది మాత్రం ఆయన జనరల్గా ఇచ్చే డబ్బులు చాలక మళ్ళీ డిమాండ్ చేయడం వల్ల అవి సరిపోక మేము ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ పగలగొట్టే పరిస్థితి నెలకొన్నది అన్నది మాత్రం నాకు తెలుసు. మళ్ళీ అయితే ఆడ పిడుగురాల మాజీ జెడ్పీటీసీ, అప్పటి జెడ్పీటీసీ రామచంద్రారెడ్డిని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చేప్పుడు మీతో డబ్బులు వసూలు చేశాడని అతన్ని బెదిరించి మరీ డబ్బులు వెనక్కి తీసుకున్నారంట రామచంద్రారెడ్డితో. మరి ఎవరు? మీరే భ్రమరా కంపెనీ మేడం, మీరంటే మీ హస్బెండ్ వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టే రామచంద్రారెడ్డిని గుంటూరుకు తీసుకొచ్చి బెదిరించి అప్పట్లో మీతో డబ్బులు వసూలు చేశారు కాబట్టి తిరిగి ఆయనతో డబ్బులు వసూలు చేశారు అంటారట. అంటే అక్కడ మీ వెంచర్లు అన్ని పగలగొట్టడానికి డబ్బులు వసూలు చేసింది కాసు మహేష్ రెడ్డి అంటారా, రామచంద్రారెడ్డి అంటారా? అసలు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఫస్ట్ వాస్తవంగా. ఆయన్ని పిలిచి ఆయన డబ్బులు వసూలు చేశారా, వసూలు చేయలేదా అన్నది నిరాధారమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ ఒక పిడుగురాళ్ళ అంశం మీదనే మేము పేపర్లోకి మళ్ళీ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు. కానీ అది కూడా ఇంత తప్పు చేసిన వ్యక్తిని ఎలాగూ శిక్షించలేదు సిస్టము. కానీ అప్పుడు కూడా మళ్ళీ
మమ్మల్నే కార్నర్ చేసి మమ్మల్ని ఒక రాంగ్గా ఎలివేట్ చేసిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం మేము వచ్చి రాగానే. అలాంటి నేపథ్యంలో ఒకళ్ళని పిలిచి బెదిరించి డబ్బులు వసూలు చేశాము అన్న అంశానికైతే నేను సమాధానం చెప్పలేను దీనికి. చాలా చక్కగా చెప్తారు మేడం. ఎవరో అంత తిక్కోవాలి మేడం, మిమ్మల్ని రాజకీయాల కొత్త అన్నారు. అసలు కొత్త కాదు మేడం, మీరు చాలా పాత మేడం. మీరు ఇప్పుడు అన్నారు ల్యాండ్ సరిగ్గా లేకపోయినా ఎలాంటి వివాదాలున్నా దాంట్లోకి తల దూర్చదు భ్రమరా అన్నారు. పిడుగురాళ్ళ వెంచర్లో ఇప్పటికీ చాలా మందికి స్థలాలు రిజిస్టర్డ్ కాలేదు. రిజిస్టర్డ్ కావడానికి కూడా అవకాశం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టి కూడా అంటున్నారు అన్నమాట. ఇది వాస్తవం కాదంటారా? నాకు దీని పట్ల ఎలాంటి అవగాహన లేదు. మోర్ ఓవర్ ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే రిజిస్టర్డ్ అంశం ఎల్పి నెంబర్ వచ్చి ప్రజలకి కస్టమర్లకి ఎక్స్క్లూజివ్గా రిజిస్టర్ చెయ్యలేని విధంగా భ్రమరా ఏ వెంచరు చేయలేదు. నేను ఐ గివ్ ఇన్ రిటర్న్ ఇది. అయితే రిజిస్ట్రేషన్ కాలేదు, ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు అనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు. దీనికి క్లారిటీ, దీనికి క్లియర్గా మీకు సమాధానం రామచంద్ర చెప్పగలుగుతారు. ఖచ్చితంగా కూడా ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను. తప్పకుండా చేయండి. వినుకొండలో చేసిన వెంచర్లో కూడా గొడవలు జరిగాయి. అది బొల్ల బ్రహ్మనాయుడు గారి దగ్గర ఒక వెంచర్ స్థలం కొన్నారు, స్థలం కొన్ని ప్లాట్లు వేశారు. అది కూడా కొంత వివాదానికి దారితీసింది, గొడవలు జరిగాయి అంటున్నారు. ఏంటో ఎక్కడ చూసినా ఇటీవల కాలంలో రామచంద్రరావు గారి వెంచర్ల మీద గొడవలు, ఇక్కడ ధూళిపల్లి నరేంద్ర గారితో, అటు చూసే ఒంగోలు ఎమ్మెల్యేతో దామచర్ల గారితో, ఇక్కడ చూసే ఇంకోరితో. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది? టీవీలో కాదండి, కేవలం పాలిటిక్స్లోకి వచ్చాక మాత్రమే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను, ఎక్కడ మనం దొరకనప్పుడు బిజినెస్ మీద పడాలి. వినుకొండ విషయం కూడా అలాంటిదే. మెయింటెనెన్స్ లైఫ్ టైం భ్రమరానే భరించాలి అన్నది అక్కడ కస్టమర్ల యొక్క ఒక దురుద్దేశము. ఇప్పుడు ఒక కంపెనీ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలు ఆ కంపెనీ తీసుకునే పరిస్థితి ఉండదు. నిర్దిష్ట సమయం వరకు మేము దీన్ని హ్యాండిల్ చేస్తాము అని చెప్పిన తర్వాత ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కమిటీ వేసుకొని. అలా జరగకపోగా ఇంకా కంపెనీయే అక్కడ భరించాల్సిన సమయం ఉంటుంది, అవన్నీ కూడా కంపెనీయే భరించాలి అని చెప్పి దాన్ని ఒక రాంగ్ వేలో ఒక దురుద్దేశంతో తీసుకెళ్ళడం అనేది అక్కడ చోటు చేసుకున్న పరిణామం. దాన్ని అందుకే సమర్థంగా మీరు నాది తప్పు ఉంటే నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను, మీరు ఓపెన్ డిస్కషన్కి రండి, కూర్చుని మాట్లాడదాం అని చెప్పి ఓపెన్గా రామచంద్ర పిలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఇంత ఓపెన్ డిస్కషన్స్కి ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి అంటున్నారు అందరు. గల్లా మాధవి మొన్నటి వరకు ఒక సాధారణమైన ఎమ్మెల్యే, అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి తర్వాత ఆమె డైనమిక్ ఎమ్మెల్యే అంటున్నారు అనమాట. అంటే నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు నేను డైనమిక్ అవ్వచ్చు, హ్యుమానిటీ అవ్వచ్చు, లేదు అని అంటే పిరికిదాన్ని అవ్వచ్చు, ప్రేమమూర్తిని అవ్వచ్చు, ఇవన్నీ సందర్భాన్ని బట్టి అవుతాయి. అన్ని చోట్ల నేను ఏదో హ్యుమానిటీ చూపించాల్సిన పని ఉండదు. కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో పోనీలే వదిలేశాను అనుకోండి. ఒక దొంగతనం చేస్తున్నాడు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రేషన్ షాపుల్లో వెనకాల 2వ తారీఖు వచ్చేటప్పటికి బియ్యం సరఫరా చేస్తున్నారు. అర్ధరాత్రి పూట 12ంటికి వాళ్ళని పట్టుకొని ఎస్పీ గారికి కాల్ చేసి పట్టించడం జరిగింది. మరి వాటి విషయంలోనే బెంగళూరు శివ మీద కామెంట్స్ ఉన్నాయి కదా. నేను అదే అంటున్నానండి, ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి మీద కమెంట్స్ ఎవరైనా చేసుకుంటారు, ఆధారాలు లేకుండా చేసుకోవడం అనేది పాయింట్. మీరు ఆధారం చూపించండి, నేను 100% దానికి అంగీకరిస్తాను. ఆధారం లేకుండా ఈరోజు బెంగళూరు శివ, గల్లా రామచంద్రరావు, ఇంకొకరు అని అంటే దాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు. ఇంత సిన్సియర్గా ఉన్నారు కదా, మరి అధికారులు ప్రోటోకాల్ విషయంలో సరిగ్గా ఎందుకు పాటించడం లేదు? ఒకసారి నిరసన కూడా వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, అసలు ఫ్లెక్సీలు వేసి నా ఫోటోలు ఉండడం లేదు, ప్రోగ్రాములు నాకు చెప్పడం లేదు, ఏం జరుగుతుంది అసలు, ఈ అధికారులు ఏం చేస్తున్నారని ఎందుకంత బాధపడ్డారు? మరి ఇంత మంచి ఇప్పుడు ఎలాగ జరుగుతుందంటే ఇది మంచి ఈరోజు అధికారుల ద్వంద్వ వైఖరి దాన్ని ఖండిస్తూనే ఆ రోజు మాట్లాడాను. ఎందుకు ఈరోజు మీరే అన్నారు మేయర్కి మీకు గ్యాప్ వస్తుంది, మేయర్తో మీరు సయోధ్యగా ఉండడం ఉంది, గ్యాప్ ఉంది అంటే మీరు అనుకున్నట్టు ఏ గ్యాప్ ఉందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా మా ఇద్దరి మధ్యలో ఏ గ్యాప్ లేదు. ఇది ఇప్పుడు కూడా మీరు కాల్ చేయమంటే చక్కగా ఫోన్ చేసి మాట్లాడతాను. అసలు గ్యాప్ లాంటివి ఏమీ లేవు. ఎందుకు, ఏ సందర్భంలో, ఏ కారణం చేత గ్యాప్ ఉంటుంది? గ్యాప్ అంటే మొన్న ఆయన మనకు మిర్చి యార్డ్ డైరెక్టర్గా ఒక వ్యక్తిని నియమించమని అడిగారు. ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఈయనకి ఇవ్వండి అని. వెంటనే ఆయన వేసాం. గ్యాప్ వస్తే వేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లనే మళ్ళీ అధిష్టానంతో చెప్పి వేయించుకుంటారు. ఆయన బలవంతుడు, అధిష్టానంతో చెప్పి అన్నీ వేయించుకోవచ్చు, ఆ ఒక్కటే ఏమి
మీకు గౌరవం ఇస్తాము ఒకసారి అనేసి గౌరవం ఇస్తే ఒకటి మాకు ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారికి చెప్పి గౌరవం ఇద్దాము, వినకపోతే మళ్ళీ మన పని మనం చేసుకుంటాం అని పాప మీకు గౌరవం ఇచ్చి అడిగింటారు ఆయన. పోనీ అట్లయినా మంచిదే కదా, గౌరవం ఇచ్చాడు అంటే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ లేనట్టే కదా. కరెక్ట్ కరెక్ట్. ఏదైనా గ్యాప్ లేనట్టే కదండి. కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు తెలుసు కదా, ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరన్నట్టుగా ఈ రాజకీయంలో పండిపోయిన వ్యక్తులు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్న వాళ్ళు అయితే అలా ఉంటారేమో. నేను చాలా కొత్త, 20 నెలలు పట్టుమని నా రాజకీయ ప్రస్థానం. వీటిల్లో నేను కత్తుల్ని పెట్టుకొని కౌగిలించుకునే వ్యక్తినే అయితే ఈ రోడ్డు మీదకి వచ్చి గుంట్లు పూడ్చాల్సిన పను అదే కదా. ఒక బీసీ మహిళ రజక సామాజికులు, వీళ్ళ సామాజికులు ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎప్పుడో బసవరాజు తారయ్య, మాకు తెలిసి ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళు ఎవరో ఒకరు అయినారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈమె బీసీ నాయకులు, అది కూడా తక్కువ 5,000 10,000 మెజార్టీ కాదు, 50,000 వరకు మెజార్టీతో గెలిచింది. ఈమె ఇక్కడ పాతుకుపోతే మా పరిస్థితి ఏంటని కొంతమంది చాలా మదన పడుతున్నారు అనమాట. దాంతోనే గల్లా మాధవిని ఎలా తొక్కాలి, అధిష్టానం దగ్గర ఎలా బ్యాడ్ చేయాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారంట మేడం. అంటే ఈ రోజు ఏమైందంటేనండి, ఒక గొప్పతనం ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగా ఆలోచించగలుగుతున్నారు. ఎవరో చెప్పక్కర్లేదు, లేదంటే ఎక్కడో మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా పనిలేదు. ప్రజలను అడిగితే దానివల్లేను కదండి ఈరోజు లాస్ట్ మినిట్ దాకా కూడా జగనే గెలుస్తారు అని చాలా నమ్మకంతో ఉన్నారు. మాకు చాలా సీట్లు వస్తాయి, వై నాట్ 175 అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందండి, ప్రజల ఆలోచనలతో కాదంటారా? అంతే మేడం. మరి ఈ రోజు 2019లో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే అందరూ అనుకున్నారు. పసుపు కుంకుమ కింద లాస్ట్ మినిట్లో అందరికి 10,000 ఇచ్చారు, అంతకుముందు వెల్ఫేర్ ఇచ్చారు, అన్నీ చేశారు. కొత్త రాష్ట్రాన్ని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యి డెవలప్మెంట్ దృష్టి తీసుకెళ్లారు అనుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 23 స్థానాలు ఇచ్చారు, వీళ్ళు 151 ఇచ్చారంట. మేము వెల్ఫేర్ చేశాము, ఇంకా మాకు తిరుగులేదు, నేను నొక్కాను బటన్ నొక్కానని ఆయన అన్నాడు అనమాట. వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారు, వీళ్ళ పీకలు నొక్కేశారు, 11కు పరిమితం చేశారు. మీకు చూస్తే 104, కూటమి 164 ఇచ్చారు. ప్రజల మూడు ఎవ్వరు ఏం చెప్పలేము మేడం. చివరి నిమిషంలో మీరు ఇంత చేస్తున్నారు, ఈరోజు కూటమి ఇంత చేస్తున్నారు, మరి ప్రజలు ఆ రోజు ఏం ఆలోచిస్తారో ఎవరు చెప్పలేము. నేను కూడా ప్రజా అభిప్రాయానికి సర్వదా రెడీగా ఉన్నానండి. ప్రజలు ఆ రోజు కావాలనుకుంటే కావాలి, వద్దు అనుకుంటే వద్దు. ఎందుకంటే ఒక్క క్షణం ఆ మీట నొక్కేటప్పుడు ఒక్క క్షణం వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో అదే నిర్ధారణ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి నేను కరెక్ట్ అనిపిస్తే నాయకురాల్లా ఉంటాను, కరెక్ట్ కాదు అనిపిస్తే నాయకురాల్లాగా లేనప్పటికీ ప్రజాసేవలోనే ఉంటాను. ఈరోజు పదవి కోసం పోరాడుతూ వాళ్ళని తొక్కాలి, వీళ్ళని ముంచాలి అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే పదవి కోసం దీంట్లోకి రాలేదు, ప్రజాసేవ కోసం మాత్రం వచ్చాను కాబట్టి. ప్రజాసేవ కోసం వచ్చారు, మళ్ళీ ప్రజాసేవలోనే ఉంటారా జీవితాంతం, పదవి ఉన్నా లేకపోయినా? 100% అండి. ఈరోజు నేనైతే ఇంకొక గట్టిగా మాట్లాడాలి అని అంటే, గట్టిగా బల్లగుద్ది చెప్పాలి అని అంటే, బహుశా రాజకీయంలో లేకుండానే ప్రజాసేవ బయట నుంచి అద్భుతంగా చేయొచ్చేమో. అంతేనంటారా? ఈరోజు ఎన్జిఓలు కానివ్వండి, చారిటీ ట్రస్టులు కానివ్వండి, అది జరుగుతుంది. విస్తృతంగా చేయాలి, ఎక్కడ మనల్ని ఆపకుండా మనం ఏం చేయొచ్చు అన్నా చేయాలి అని అంటే, బహుశా ట్రస్ట్ ద్వారా ఎక్కువ చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయేమో. కానీ ఒక పాలసీ తీసుకురావాలి, ప్రజలకి ఏకమొత్తంగా కొన్ని దశాబ్దాల పాటు మంచి జరగాలి అంటే ఖచ్చితంగా రాజకీయంలో ఉండాలి. సర్వీస్ చేస్తున్నారు భ్రమర ట్రస్ట్ ద్వారా, నియోజకవర్గ సమస్యలు భుజానికి ఎత్తుకుంటున్నారు. కార్పొరేషన్లో నుంచి పనులు జరుగుతుంది, మీ సొంత నిధుల్లో మీ నియోజకవర్గంలో పనులు చేశారు, పనులు చేస్తున్నారు, ఓకేనా, నిజాయితీగా ముందుకు పోతున్నారు. ఇంత చేసినా కూడా అధినేత జరిపిన సర్వేలో చిట్ట చివరిలో ఉన్నారు గల్లా మాధవి గారు అంటున్నారు. ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబు గారు సబ్జెక్టు తర్వాత డైనమిక్ అయిపోయారు అంటున్నారు. అంటే గ్రాఫ్ ఏమైనా పెరిగిందా మేడం ఇప్పుడు దీంతో? అంటే ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి చెప్తాను. ఫస్ట్, ఈరోజు సర్వే ప్రకారం జరిగిన అంశాన్ని మనం తీసుకుంటే అసలు సర్వే జరిగింది వేటికి, ఆ కేపీఐస్ ఏంటి, 125 కేపీఐస్ని ఆధారం చేసుకొని అందులో మనకి రిపోర్ట్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఇది అసలు ఎమ్మెల్యేల రిపోర్టా, కాన్స్టిట్యున్సీ రిపోర్టా? రెండు డిఫరెంట్ అంశాలు. ఒక ఎమ్మెల్యే పనితీరుని తీసుకుంటే ఎమ్మెల్యే ప్రజలతో ఎంత దగ్గరగా ఉంది, ఆవిడ నియోజకవర్గంలో ఎంత మేరకు పనులు జరిగాయి, ఎంత అమౌంట్తో పనులు జరిగాయి, పబ్లిక్ కాజ్తో ఆవిడ పనిచేస్తున్నారా లేదా, అవినీతి ఉందా లేదా, ఇలాంటి అంశాలు మనకి జనరల్గా ఎమ్మెల్యేని నిర్ధారించే పారామీటర్స్ ఉంటాయి. ఈరోజు పారామీటర్స్ ఏం చూశారు, కాన్స్టిట్యున్సీ పారామీటర్స్ ఏంటి అంటే, వాళ్ళు తీసుకున్న అంశాలు ఏంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటి, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏంటి, సర్వీస్ సెక్టర్స్లో ఎలాగా ఉంది, అక్కడ ఉన్న కలెక్టరేటు పబ్లిక్ గ్రీవియన్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారు, ఇవి అక్కడ తీసుకున్న ప్రధాన అంశాలు. ఈ అంశాలలో సర్వీస్ సెక్టర్లో గుంటూరు A+లో ఉంది,
అది మనకు చూపించడం జరిగింది. ఇక మిగతా అంశాలు ఏ అంశాలను తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బిలో పెట్టారు, ఏ అంశాలను తీసుకొని పెట్టారు అంటే పూర్తిగా వ్యవసాయ ఆధారిత పారామీటర్స్ 66 పారామీటర్స్ గుంటూరు పశ్చిమకి ఆపాదించి ప్రతి దాంట్లో మరి ఇక్కడ మనకి వ్యవసాయం ఉండదు. మీరెంత మాట్లాడినా నేను తలకిందులుగా తపస్సు చేసిన ఇక్కడ నేను గోధుమల్ని జొన్నల్ని పండించలేను ఖచ్చితంగా. ఇక్కడ నేను పిచికారీ చేసి పెస్టిసైడ్స్తో ఇక్కడ ఏమీ చేయలేను. అర్బన్లో ఏమీ ఉండదు. కానీ నా అర్బన్కి మొత్తం 66 అగ్రికల్చర్ పారామీటర్స్ పెట్టి ప్రతిదానికి దానికి నాకు సంబంధం లేదు కాబట్టి 0 పెట్టి చివరి ఆఖరికి బి కేటగిరీ వచ్చిందని పెడితే దానికి ఆన్సర్ నేనేం చెప్తాను? అధినాయకుడికి ఇవన్నీ తెలియదంటారా? అధినాయకుడు ఈ కలెక్టర్ గారిని సంప్రదించినప్పుడు దీనికి సవివరణంగా వివరణిస్తూ ఇవి అర్బన్కి సంబంధించిన పారామీటర్స్ ఒకటి కూడా ఇందులో లేని పక్షంగా అగ్రికల్చర్ అంటే వెస్ట్ మండల్ కింద ఆ మండలం కింద ఉన్న 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారితం చేసుకొని నియోజకవర్గానికి ఆపాదించడం వల్ల బి వచ్చింది. కానీ అర్బన్ పారామీటర్స్ పెడితే గుంటూరు పశ్చిమ A+లో ఉంటుంది అని చెప్పి CMOకి సవివరంగా ఒక లెటర్ రాసి కలెక్టర్ గారు అందజేయడం జరిగింది. సో అది CMO తీసుకున్నప్పుడు అధినాయకుడు దృష్టిలోకి వెళ్ళి ఇది ఎమ్మెల్యేల పనితీరని ఎవరు చెప్పారు, కలెక్టర్లు లేదు అని అంటే అక్కడ అధికారుల పనితీరుగా నేను ఆ రోజే స్పష్టం చేశాను. దీన్ని ఎమ్మెల్యేల పనితీరుగా ఎందుకు వక్రీకరిస్తున్నారో తెలియడం లేదు అని చెప్పి ఆఫీసర్లు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ముసుగు నాయకులు, కొంతమంది మరి కడుపు ఉబ్బరం చేత ఉండే ప్రతిపక్షం వాళ్ళు, కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని అతుత్సాహంగా తీసుకొని వెళ్ళి ఈ అంబటి గారి విషయాన్ని ఇటు ఈ పారామీటర్స్ని క్లబ్ చేసుకుంటూ దీని కారణంగానే ఇది, దాని కారణంగా ఇది అని చెప్పి కొన్ని రోజులు సంబరపడిన విషయం మాత్రం వాస్తవం. ముసుగు నాయకులు ఎవరు మేడం? ఎవరు పార్టీలైనా అంటే ప్రతి నియోజకవర్గంలో ఉంటారండి. కొంతమంది మన పార్టీ అని అంటూ ఉంటారు కానీ పని మాత్రం మన పార్టీకి చేయరు. మన పార్టీని తక్కువ చేసే విధంగానో ఆ పార్టీకి మచ్చ తెచ్చే విధంగానో ప్రవర్తనలు కానీ పనితీరు కానీ ఉంటూ ఉంటుంది. గుంటూరు పశ్చిమలో ఎక్కువ ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ కార్పొరేషన్లో కమిషనర్గా పనిచేసిన పుల్లి శ్రీనివాస్ ఎందుకు ఎప్పుడు మీరు ఏది చెప్పినా కూడా మీకు వ్యతిరేకంగా వెళ్ళేవారు? ఏంటి ఆయనకు మీ మీద కోపము? ఆయన వెళ్ళేవారా, ఆయన ఎవరైనా అలా చేయించేవారా మేడం? అది తెలియదండి నాకంటే. ఎవరైనా చేయించారా అనే అమాయకంగా ఎట్లున్నారు మేడం మీరు రాజకీయాల్లో? పాపము ప్రజాప్రతినిధి మాట వినాలి కదా, చెయ్యాలి కదా. మీరేం నాకు నెల ఇంత డబ్బు పంపి అడగలేదు కదా. కార్పొరేషన్లో ఓపెన్ సైట్స్ నా భర్త పేరు మీద రాసిండి, మేము వెంచర్ వేసుకొని పని చేసుకుంటాం, ఆ ప్లాట్లు అమ్ముకుంటామని అడగలేదు కదా. ఆడొక పార్క్ ఉంది, ఆ పార్క్ నా పేరు మీద రాసే అని అడగలేదు కదా. ఆ పార్క్ మా అమ్మ పేరు పెట్టి అని అడగలేదు కదా. అందుకనే పని చేయలేదు. అయ్యా గుంతలు ఉన్నాయి, గుంతలు పూడ్చయ్యా. అయ్యా రోడ్డు ఉంది, రోడ్డు అయ్యాయా. నా నియోజకవర్గంలో కాలువ పోయాయా అని కదా అడిగినారు. అంతమించి ఏం అడగలేదు కదా మీరు. మరి అవి కూడా ఏం చేయలేదంటే అధికారికి మీపై ఎందుకు కోపము? ఆ పక్క నియోజకవర్గంలో చేస్తున్న అదే అధికారి ఆ నియోజకవర్గాన్ని ఈ అధికారే, తూర్పు నియోజకవర్గానికి ఆయనే, పశ్చిమ నియోజకవర్గానికి ఆయనే. ఓకేనా? మరి ఈ నియోజకవర్గం మీద ఎందుకు సీతకన్ను వేశాడు ఆయన? ఎందుకు అక్కస ఆయనకు? అంటే మొదట్లో బాగానే చేశారండి. మొదట్లో అటు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. చాలా ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల అక్కడ ప్రజా వ్యతిరేకత ఎంతో రావడం జరిగింది. లేదు అంటే ప్రియారిటీ వైజ్ పనులు చేయకపోవడం వల్ల కూడా ఆయన చాలా వ్యతిరేకత ఆయన అనుభవించున్నారు. అదే పందాలో మళ్ళీ పశ్చిమలో కూడా అదే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అటు మనకి పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈ 6 కార్పొరేషన్ డివిజన్లు ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. ఆయన కూడా రిటైర్డ్ అయ్యేసే కదా బూర్ల రామాంజనేయులు గారు. అందరూ ఒకే అభిప్రాయం పడ్డారు. ఇదేదో నాకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా చేసిన పని కాదు, ఖచ్చితంగా అందరూ ఆయన పనితీరు వల్ల ఇబ్బంది పడిన వాళ్ళే. అందులో కూడా చాలా చిన్న చితక వాళ్ళందరినీ అనవసరంగా పదే పదే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువైపోయిన పరిస్థితుల్లో ఆయన 1-2 సార్లు బహిరంగంగానే ప్రశ్నించడం జరిగింది. బహుశా అలా ప్రశ్నించడం కూడా నచ్చుండకపోవచ్చు ఒక అధికారిగా. దానివల్ల కూడా బహుశా ఆయన ఒక ప్రియారిటీ వైజ్గా చేయకపోవడం కూడా అయి ఉండొచ్చు. మేడం ఫైనల్గా ఒకటే మేడం, ఇప్పుడు మీరైతే అది మీరు దాడి చేయకపోయినా దాడి చేశారు అనేది అంటున్నారు అందరూ కూడా. కేసులు కూడా నమోదయ్యాయి. అది కేసులే చెప్తాయి దాడి చేశారా లేదా అనేది. భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వస్తే మేము చూసుకుంటాం. మీదైతే రియల్ ఎస్టేట్ బిజినెస్, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకో, రాజకీయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీ బతుకుబడి నడవాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండాలి మీకు, అదే మీ ఆధారము. మరి ఇంత దాడి చేశారు కదా రాంబాబు గారి మీద, మరి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగలుగుతారా? ఒకటండి, ఈరోజు తప్పుని తప్పు అని ప్రశ్నిస్తేనే రేపు అన్ననాడు మాకు భవిష్యత్తు లేకపోతే ఖచ్చితంగా పునుగులు వేసుకునైనా బతుకుతాం, కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదు. రాజకీయ బతకాలి అని అంటే ఈరోజు వెంచర్లు వేసుకునే బతకాలి అన్న రూల్ ఏమీ లేదు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో నుంచి, కడు పేదరికంలో నుంచి నా భర్త రావడం జరిగింది.
మా తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మేము మూటగట్టుకొని ఎదిగిన పరిస్థితి మాకు లేదు. ఎన్నో డక్కి ముక్కిల్ని అనుభవించి ఇలాంటి దాష్టికాలను ఎన్నో భరించే ఈరోజు ఈ యొక్క బిజినెస్లో మేము ఉండడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి ఇది ఏదో కోల్పోతుందనే భయం ముమ్మాటికి లేదు. ఒకవేళ నిజంగానే అవతల వాటిలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. ఒక ప్రశ్నించిన విధానానికే మేము బలైపోవాల్సి వస్తే నేను రెడీగానే ఉంటాను తప్ప ఇక్కడి నుంచి పారిపోయి మాత్రం నేను బ్రతికే పరిస్థితి ఉండదు, ఎదుర్కొంటాననే చెప్తాను. ఎందుకంటే పునుగులు వేసుకొని బతుకుంటే పునుగుల వ్యాపారం అంటే బాగుంటుంది మేడం, అది మంచి వ్యాపారం, చాలా లాభసాటి వ్యాపారం అండి పునుగుల వ్యాపారం. అవునండి, మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫుడ్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ఫుడ్ బిజినెస్ ఓకే మేడం, పునుగులే అన్నారు, పునుగులు అంత ఫేమస్. పునుగులు చాలా ఫేమస్ అండి గుంటూరు పశ్చిమ. సాయంత్రం అయితే మీరు ఏ బండి దగ్గర అయినా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. పునుగులు వేసేకి వస్తుందా? ఇంట్లో వేసుకుంటానండి. ఇంట్లో వేస్తారు అయితే పర్వాలేదు, గృహిణి కదండి ముందు. గృహిణి తర్వాతే ఎమ్మెల్యే. అలాంటి పరిస్థితే వస్తే నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఫెయిల్ అయితే అలా జరిగింది కాబట్టే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి మిగిల్చారు. మేము అదే మళ్ళీ చేస్తాం వచ్చి అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, అసలు మీరు ఏం చేసి వస్తారు, లేదా మేమేం చేస్తున్నాం అని వెళ్ళిపోతాము, మీరు అది నాకు చెప్పండి. ఈరోజు 20 నెలలు అయిపోయింది. ఈ 20 నెలల నుంచి ఏ ప్రజానాయకుడైనా గెలిచిన వాళ్ళ గురించి చెప్తున్నాను, 11 మంది గెలిచున్నారు. ఈ 11 మంది వాళ్ళ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఒక రోజన్నా నియోజకవర్గంలో ఉన్నారా? ఎక్కడో ఎవరింట్లో వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి మీరు పరామర్శలకి పనిగట్టుకొని 10 గంటలు 15 గంటల పాటు ప్రయాణం చేసి మరి ఒక ఆర్భాటంగా వచ్చే పరిస్థితి ఉంది, ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఉంది. మరి ఒక నాయకుడిని పరామర్శించడం కోసం కులం కార్డు వేసుకుని మరి వందలాది మందిని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి? అరే మనం టీడీపీని కాదని మరి ఇంత వేవ్లో కూడా టీడీపీని కాదని మరి నాకు ఓటేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైపోయింది, నా కార్యకర్తలు ఏంటి, నా నాయకులు ఏంటి, నా నియోజకవర్గ పరిస్థితులు ఏంటి అనే ఆలోచన ఒక నాయకుడు చేస్తున్నాడా? వాటిని గురించి కానీ అక్కడ సమస్యల గురించి కానీ ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తున్నారా? ఇవన్నీ పక్కన పెట్టేసి నేను వచ్చాక చూస్తామనంటే ఏం చేసి వస్తారో నాకు చెప్తే నేను దానికి రెడీగా ఉన్నానండి. ఎవరేం చేయాల్సిన పని లేదు మేడం, ఎన్నికల సమయంలో ఎవరేం చేయాలో అది చేస్తే ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు మేడం. ఎవరిని అసెంబ్లీకి పంపిల్లో వాళ్ళని చేస్తారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు మేడం, వీళ్ళు ఇది చేస్తేనే చేస్తారు, వాళ్ళు అది చేస్తేనే చేస్తారని ఏం లేదు మేడం. ఎవరు ఏమి చేసినా చేయకపోయినా చేయాల్సిన సమయంలో చేసేసిన తర్వాత ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తారు. లేదండి, మీరు అన్న మాటకి ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేసిన నాయకుడిని, ప్రజల కోసం నిలబడే నాయకుడిని వదులుకోరు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు మంచి చేయలేదంటారా? 100% మంచి చేశారండి. అయితే ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా దానికి కూడా చెప్తారండి. ఈ రోజు మంచి చేయడం అని అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ప్యారలల్గా వెళ్ళాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశ్లేషించుకొని చెప్తున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను కొంత ప్రజలకు కానివ్వండి, నా క్యాడర్కి కానివ్వండి దగ్గర లేను, అభివృద్ధి అనే ఒక అభివృద్ధి పదంలో పడిపోయి దీన్ని వరల్డ్ క్లాస్ మన రాష్ట్రంగా తయారు చేయాలి అన్న దాంట్లో పడిపోయి నేను దీన్ని విస్మరించాను. అట్ ద సేమ్ టైం నారాసుర రక్త చరిత్ర అనే ఒక అపవాదుని మోసుకుంటూ ఆ యొక్క సింపతి గ్రౌండ్లో అక్కడ అర్హత లేని వాళ్ళకి అధికారం కట్టబెట్టడానికి కారణం నేనే అయ్యాను, ఇది నా అసమర్థత అని ఆయన ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని అంటే చెప్తారా? నేను ఇంత మంచి చేసినా ఓడిపోయాను, నాకు శాలువా వేసి కప్పాలి అని చెప్పుకుంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓడిపోయామని ఈవీఎంలు మోసం చేసే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్తున్నారు కదా, మరి మీరు అప్పుడు కూడా అర్థం కాలేదు అది? అలా కదా, ఈవీఎంలు ట్యాంపర్ చేసే పరిస్థితి ఈ రోజు మీరు సర్వేలు, ఈవీఎంలు అంటే ఎలక్షన్ రోజు జరుగుతుంది, అంతకు ముందు జరిపిన సర్వేలు ఏం చెప్పాయి మీకు? మీరు ఓడిపోతారని చెప్పలేదా? వై నాట్ 175 అనుకున్నారు కదా. మరి అంత వై నాట్ 175 అనే అంత కాన్ఫిడెన్స్ మీలో ఉన్నప్పుడు ఈవీఎంలని ఈరోజు ఎలా అంటారు మీరు? పోనీ ఈవీఎంలే అంటే గెలుస్తాం ఏదో బొటాబొటిగా అనుకుందాం. ఏంటి ఒక్కొక్క నియోజకవర్గానికి అంత మెజారిటీయా? ఎక్కడెక్కడి నుంచో ఆస్ట్రేలియాల నుంచి అమెరికాల నుంచి తండోపతండాలుగా బయలుదేరి వచ్చినా కూడా ఈవీఎంలు అవసరమా? వాళ్ళ అవసరం ఏముంది, వాళ్ళకి ఆ టికెట్ ఖర్చులు దండకే కదా. మేము మాకు ఈవీఎంలు ఉన్నాయి కదా, వాళ్ళని మేము రమ్మనాల్సిన పని కూడా లేదు, ఎవరు పిలవని కూడా పిలవలేదు. అంత స్వచ్ఛందంగా వచ్చి పోయినసారి ఓటింగ్ అనేది నెవర్ బిఫోర్, మళ్ళీ కూడా అలా జరుగుతుందని కూడా నెవర్ ఆఫ్టర్. సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసారు మేడం, కలిసింటే వాళ్ళు ఏమన్నారు? ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు, ఒక పరిణామం అతను అనగూడని మాటలు అన్నప్పుడు దాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ చట్టాన్ని ఎప్పుడు చేతిలోకి తీసుకోకూడదు అన్న మాట మాత్రం చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
ఆయన వెరీ నెక్స్ట్ డే ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. చట్టం చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం కూల్గానే మన విధానం ఇది కాదు, మనం చట్టం చేతిలోకి తీసుకోకూడదు, ప్రశ్నించడం 100% తప్పు కాదు, కానీ ఇలా జరిగి ఉండకూడదు అని మాత్రం వెంటనే అభిప్రాయపడ్డారు. ఒక నియోజకవర్గంలో మీ పార్టీ నాయకుల విషయం పక్కన పెడితే కూటమి నాయకులతో మంచి సఖ్యతగా నిలబడే బీజేపీ జనసేన అందరూ కూడా ఖచ్చితంగా అండి ఇక్కడ చాలా చక్కగా మనకి ఉంటున్నాము. ఏ కార్యక్రమాల్లో అయినా కూడా మేము అందరం కలిసికట్టుగానే వెళ్తూ ఉంటాము. చాలా బాగా మా మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఓకే మేడం. స్క్వాష్కి ఎప్పుడు వెళ్తున్నారు? ఎక్కడికండి? స్క్వాష్కి. మీరు ఇంటర్వ్యూ పూర్తి చేసిన వెంటనే స్క్వాష్కి వెళ్తారా? అయితే తొందరగా పూర్తి చేస్తాను మేడం, మీరు స్క్వాష్కి వెళ్ళండి. స్క్వాష్ కోర్టులో మీరు సచ్చీలత నిరూపించుకొని పునీతులుగా బయటికి రావాలని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.